వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనము 10th క్లాస్ ఫస్ట్ లెసన్ భారతదేశము భౌగోళిక స్వరూపాలు ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనేటటువంటి లెసన్ని మొత్తము 6 పార్ట్స్లలో మొత్తం 6 భాగాలుగా చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చాలా సమగ్రంగా చర్చించాము. అయితే దాదాపు ఈ అన్ని వీడియోలు కలిపితే 5 గంటల దాకా ఉంటాయి. ఈ ఫస్ట్ లెసన్లోనే మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ కూడా మ్యాప్ పాయింటింగ్ కూడా దాని మీద కూడా ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి సూచించడం జరిగింది. సో ఎస్, మ్యాప్ పాయింటింగ్ దృష్ట్యా చూసినట్లయితే ఫస్ట్ లెసన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా 10th క్లాస్లో పేపర్ 1లో ఈ ఫస్ట్ లెసన్లో 80% మ్యాప్ పాయింటింగ్ అంటే మ్యాపింగ్ స్కిల్కి సంబంధించి 80% ఈ ఫస్ట్ లెసన్లోనే ఉన్నాయి. మిగతా అన్ని లెసన్ కలిపితే ఒక 20% ఉంటుంది. కాబట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి ఈ ఫస్ట్ లెసన్ చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో మ్యాప్ పాయింటింగ్ అన్నాడు కానీ మనకి మ్యాప్లో ఏవో కొన్ని ప్రదేశాలు గుర్తిస్తే సరిపోతుందని చెప్పేసి ఒక అపోహ ఉంది. యాక్చువల్గా మ్యాప్ పాయింటింగ్ అంటే 3 స్కిల్స్ ఉంటాయి. మనకి మ్యాప్ డ్రాయింగ్ అంటే మ్యాప్ డ్రా చేసేది కూడా ఉంటుంది. అంటే సాధారణంగా మనకి వరల్డ్ మ్యాప్ గేమ్ అని చెప్పారు, కానీ చాలాసార్లు ఎగ్జామ్లో ఇండియా అవుట్లైన్ మ్యాప్ గేమ్ అని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఇండియా అవుట్లైన్ మ్యాప్ని నాట్ ఎగ్జాక్ట్లీ అంటే అక్యురేట్గా గీయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ నేను ఒక మ్యాప్ గీచాను, ఇది స్కేల్ ప్రకారంగా లేకపోవచ్చు, అక్యురేట్గా లేకపోవచ్చు, బట్ చూడగానే ఇండియా మ్యాప్ అనిపించేలాగా స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇండియా అవుట్లైన్ మ్యాప్ను డ్రా చేసేందుకు మీరు ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ అవుట్లైన్ మ్యాపు, ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అవుట్లైన్ మ్యాప్ను ట్రై చేయాలి. అయితే వరల్డ్ మ్యాప్ అయితే ఎప్పుడు అడగరు, అవుట్లైన్ మ్యాప్ గేమ్ అని చెప్పేసి వరల్డ్ మ్యాప్ అయితే ఎప్పుడు, ఎందుకంటే అది గీయటం కొద్దిగా కష్టం కాబట్టి విద్యార్థులందరూ కూడా వరల్డ్ మ్యాప్ని అయితే ప్రపంచ పటాన్ని అయితే అడగరు, కానీ భారతదేశము మరియు ఆయా రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు తెలంగాణ అయితేనేమో తెలంగాణ అవుట్లైన్ మ్యాపు, ఆంధ్రప్రదేశ్ అయితేనేమో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అవుట్లైన్ మ్యాపు గేమ్ అని చాలా సందర్భాలలో ఎగ్జామ్లో అడిగినారు. కాబట్టి ఖచ్చితంగా ఇండియా అవుట్లైన్ మ్యాపు, తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ అవుట్లైన్ మ్యాపు, ఏపీ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అవుట్లైన్ మ్యాప్ ఖచ్చితంగా గీచేలాగా ప్రయత్నించాలి. అది డ్రాయింగ్ స్కిల్. మ్యాప్ పాయింటింగ్లో మ్యాప్ డ్రాయింగ్ అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి మ్యాప్ రీడింగ్ కూడా ఉంటుంది. అంటే ఆ మ్యాప్ను చదవటం, ఒక మ్యాప్ చూడగానే అందులో ఏ విషయాలు అసలు ఆ మ్యాప్ దేనికి సంబంధించింది, మనము 8th క్లాస్లో 6th క్లాస్లో కూడా చెప్పుకున్నాము. థీమాటిక్ మ్యాప్స్ అని ఉంటాయి, విషయ నిర్దేశిత పటాలు అంటాము వాటిని. అంటే ఏ విషయాన్ని మనము ఆ పటం ద్వారా నేర్చుకోవాలనుకుంటున్నామో దానికి సంబంధించిన పటాలే ఉంటాయి. అన్ని భారతదేశ పటాలే. మనం అట్లాస్ను ఒకసారి గమనించినట్లయితే అట్లాస్లో ఇండియా మ్యాప్లు దాదాపు ఒక 60-70 ఉంటాయి. సో ఎందుకు ఒక్కొక్క పటము ఒక్కొక్క నిర్దిష్టమైనటువంటి అంశాన్ని నేర్చుకునేందుకు ఉంటుందన్నట్టు. వాటిని థీమాటిక్ మ్యాప్స్ అంటాము, విషయ నిర్దేశిత మ్యాప్లు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము, ఇండియా క్లైమేట్కి సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయి, రెయిన్ఫాల్కి సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయి, టెంపరేచర్కి సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయి, అండ్ సాయిల్స్ నేల స్వభావాలకు సంబంధించినటువంటి మ్యాప్స్ ఉంటాయి. అదేవిధంగా టైప్ ఆఫ్ క్రాప్స్, వివిధ రకాల పంటలకు సంబంధించినటువంటి పటం. అంటే ఆ పటం చూడగానే మనకి భారతదేశంలో ప్యాడీ క్రాప్ ఎక్కడ, అంటే వరి పొలాలు ఎక్కడ బాగా ఉన్నాయి, పత్తి ఎక్కడ బాగా పండుతుంది, గోధుమలు, జొన్నలు, షుగర్ కేన్ అంటే చెరకు పంటలు ఎక్కడ బాగా పండుతాయి. అంటే ఆ పటం చూడగానే మనకి ఐడెంటిఫై అవుతుంది అన్నట్టు. అంటే దాన్ని మ్యాప్ రీడింగ్ అంటాము, మ్యాప్ను చదవటం. అంతేకాకుండా మ్యాప్లో ఉండేటటువంటి వివిధ విషయాలకు సంబంధించి కొన్ని సూచికలు ఇస్తారు. ఆ సూచికలు కూడా మనం అర్థం చేసుకోవాలి, ఏ కలర్ దేనికి సంబంధించింది, ఏ గుర్తు దేనికి సంబంధించింది. ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని, ఆ ఇండికేటర్స్ని కూడా మనము ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేకి ఉంటాయి, రోడ్డు ఉంటాయి, నేషనల్ హైవేస్కి ఒక రకమైనటువంటి కలర్లో ఇస్తారు, స్టేట్ హైవేస్కి ఒక రకమైనటువంటి కలర్లో రోడ్స్ ఇవ్వడం జరుగుతుంది. రైల్వే లైన్లలో కూడా బ్రాడ్ గేజ్ రైల్వే లైన్కి అయితేనేమో ఒక రకమైనటువంటి ఇండికేషను, మీటర్ గేజ్ రైల్ లైన్కి అయితేనేమో ఒక రకమైనటువంటి ఇండికేషను, తర్వాత నారో గేజ్ అని కూడా ఉండేది. ఇప్పుడు దాదాపు నారో గేజ్ లేదు, మీటర్ గేజ్ కూడా తక్కువ అని బ్రాడ్ గేజ్ గానే మార్చడం జరిగింది. సో ఈ విధంగా ఒక్కొక్క ఇండికేటర్ ఒక్కొక్క రకమైనటువంటి విషయాన్ని సూచిస్తున్నట్టు. సో మనకి
క్యాపిటల్ సిటీస్ అయితే క్యాపిటల్ సిటీస్కి ఒక రకమైనటువంటి ఇండికేషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చేసి ఇంపార్టెంట్ సిటీస్కి అయితే ఒక రకమైనటువంటి ఇండికేటర్స్ ఉంటాయి. ఆ విధంగా మనము మ్యాప్ను చదవగలగాలి. మ్యాప్ చూడగానే ఆ మ్యాపు దేనికి సంబంధించింది, సో అందులో ఏ విషయాలు మనం నేర్చుకోవచ్చు అనేది మ్యాప్ రీడింగ్కి సంబంధించినటువంటిది. తర్వాత మనము ఎగ్జామ్లో మనం చెప్పుకున్నట్టుగా మ్యాప్లో ఉండేటువంటి కొన్ని ప్రదేశాలను ఐడెంటిఫై చేయటము, అవి పర్వతాలు కావచ్చు, లేదా రివర్స్ నదులు కావచ్చు, లేదా పర్వత శిఖరాలు కావచ్చు, లేదా పట్టణాలు కావచ్చు. ఇలా ఐడెంటిఫై చేయటం అనేది ఒక స్కిల్ అన్నట్టు. ఐడెంటిఫై చేయటం కావచ్చు, రీడింగ్ చేయటం కావచ్చు, డ్రాయింగ్ చేయటం కావచ్చు. ఇలా మ్యాప్లకు సంబంధించి వివిధ రకాలైనటువంటి స్కిల్స్ని మనము సాధించవలసి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి దగ్గర, ముఖ్యంగా 6th నుంచి 10th వరకు ప్రతి విద్యార్థి దగ్గర ఒక స్టాండర్డ్ అట్లాస్ అనేది ఉండాలి. ఒక ప్రామాణికమైనటువంటి అట్లాస్ కంపల్సరీగా ఉండాలి. అట్లాస్ను చూసినట్లయితే బోలెడు విషయాలు మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి చాలా అంశాలను వితౌట్ అట్లాస్ వి కాంట్ లెర్న్ ఇన్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అన్నట్టు. జాగ్రఫీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను అట్లాస్ లేకుండా మనము నేర్చుకోలేము. అట్లాస్ కూడా మామూలు అట్లాస్ కాకుండా ఒక స్టాండర్డ్ అట్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి ఆక్స్ఫర్డ్ అట్లాస్ కావచ్చు, తర్వాత తెలుగు మీడియం విద్యార్థులైనా సరే ఇంగ్లీషు మీడియము అట్లాస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నేమ్సే ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. తెలుగు మీడియంలో రాయల్ అట్లాస్ ఉంది, కానీ అది అంత సూటబుల్ అనేది కాదు. ఇంగ్లీష్లో కూడా ఉంది రాయల్ అట్లాసు, బట్ మంచి ప్రామాణిక అట్లాసులు అన్నట్లయితే మనకి ఆక్స్ఫర్డ్ అట్లాసు, ఓరియంట్ బ్లాక్ స్వాన్ అట్లాసు, అలాంటి అట్లాసులు ఉంటాయి. సో ఆ విధంగా 6th నుంచే విద్యార్థుల దగ్గర అట్లాస్ ఉన్నట్లయితే వాటిని చదువుతూ చాలా విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు మ్యాప్లో ఏదైనా గుర్తించమన్నప్పుడు అన్నిటినీ ఒకే రకంగా సూచించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాలను కానీ పర్వత శ్రేణులు కానీ గుర్తించన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో హిమాలయాలను ఐడెంటిఫై చేయమన్నాడు అనుకుందాం, హిమాలయ పర్వతాలను గుర్తించమన్నాడు అనుకుందాం. మనము ఏదో ఇక్కడ హిమాలయ పర్వతాలను ఇట్లా రాస్తే సరిపోదు, లేదా హిమాలయ పర్వతాలను ఇట్లా రాస్తే సరిపోదు. హిమాలయ పర్వతాలు హిమాలయాలే కాదు, హిమాలయాలు కావచ్చు, అరావళి కావచ్చు, వింధ్య సాత్పురా రేంజ్ కావచ్చు, ఏవైనా పర్వతాలను పర్వత శ్రేణులు చూపించమన్నప్పుడు అవి ఏ దిశలో ఉన్నాయో వాటికి ఇట్లా పర్వతాలకు సంబంధించినటువంటి ఇండికేషన్ అన్నట్టు ఇది ఇలా చూపిస్తూ అక్కడ మనము ఆ పేరు రాయాలి. అరావళి కావచ్చు, హిమాలయాస్ కావచ్చు, వింధ్య సాత్పురా రేంజ్ కావచ్చు, ఆర్ నీలగిరి హిల్స్ కావచ్చు. పర్వతాలు కానీ పర్వత శ్రేణులకు సంబంధించి ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఇలా మనము గుర్తించాలి. ఖచ్చితంగా ఇలా గీయాలి. పర్వత శిఖరాన్ని గుర్తించమన్నాడు, మౌంట్ ఎవరెస్ట్ అన్నాడు, లేదా K2 శిఖరము, లేదా దొడబెట్ట, ఇలాంటి వాటిని పర్వత శిఖరాలను గుర్తించినప్పుడు అది ఉన్నటువంటి ప్రాంతం వద్ద ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా ఐడెంటిఫై చేసి లోపల మొత్తం షేడ్ చేసి మనం ఇక్కడే రాయాల్సిన అవసరం లేదు. అది ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించి షేడ్ చేసి యారో మార్క్ పెట్టేసి ఎక్కడైనా మనము ఆ పేరు రాయొచ్చు. నేమ్ అక్కడ రాయాల్సిన అవసరం లేదు. అది ఉన్నటువంటి ఆ పర్వత శిఖరము ఎక్కడైతే ఉందో దాని ఇండికేటర్ని అక్కడ వేసి ఆ తర్వాత ఈ విధంగా చూపించాలి. పర్వత శిఖరం అన్నప్పుడు పీక్. అదేవిధంగా మనకి ఒక రివర్ని ఐడెంటిఫై చేయమన్నాడు అనుకుందాము. రివర్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఆ రివర్ ఫ్లో అయ్యేటటువంటి డైరెక్షన్లో మనం గీయాలి. ఏదో రివర్ అనగానే గోదావరి రివర్ అన్నాడు అనుకోండి, గోదావరి ఇక్కడ రాస్తే సరిపోదు. గోదావరి రివర్ని కొంత ఇలా అది ఫ్లో అయ్యేటటువంటి డైరెక్షన్. కృష్ణా రివర్ అన్నాడు, కృష్ణా రివర్ ఇలా 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 వస్తుంది. తర్వాత సముద్రంలో కలిసే ముందు అది పాయలుగా జీరుతుంది. ఏ నది అయినా సరే సముద్రంలో కలిసే ముందు పాయలుగా జీరుతుంది. కాబట్టి ఇలా చేసేసి నది అన్నప్పుడు నదీ ప్రవాహ మార్గాన్ని గుర్తించి ఆ డైరెక్షన్లో మనము ఒక గీతలాగా గీసి ఆ పేరు రాయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఒకవేళ ఒక పట్టణాన్ని, ఒక సిటీనే గుర్తించమని అనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీని గుర్తించమని అనుకుందాము. ఇక్కడ మనం ఢిల్లీ అని ఈ నుంచి ఎవరికి రాస్తారు కొంతమంది పిల్లలు. అలాంటప్పుడు ఇది ఇక్కడ ఉందా మనకి కన్ఫ్యూజ్. కాబట్టి ఖచ్చితంగా అది ఉన్నటువంటి ప్రాంతాన్ని స్పెసిఫిక్గా ఒక డాట్ మార్క్ పెట్టేసి ఇక నువ్వు అక్కడ రాయొచ్చు, లేదా యారో మార్క్ పెట్టేసి ఎక్కడైనా రాసుకోవచ్చు. అది అంటే ఒక టౌన్ కానీ ఒక సిటీని కానీ గుర్తించమన్నప్పుడు ఒక డాట్, అది ఉన్నటువంటి ప్రాంతం వద్ద ఒక డాట్ పెట్టి మనము అక్కడే రాయొచ్చు, లేదా ఆ డాట్ నుంచి ఒక యారో మార్కు డ్రా చేసి ఎక్కడైనా సరే మనం రాయవచ్చు. అదేవిధంగా మనకి ఒక సరస్సుని గుర్తించమన్నాడు. సరస్సు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇలా వేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ మనకి
కొల్లేరు సరస్సు ఉంది, లేదా ఇక్కడ పులికాట్ సరస్సు ఉంది. అలాంటప్పుడు మనం పులికాట్ సరస్సు ఉన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఇలా ఐడెంటిఫై చేసి అక్కడ ఆడించి యారో మార్క్ పెట్టేసి మనము పులికాట్ సరస్సు అని రాయవచ్చు. సో ఈ విధంగా పటాలలో ప్రదేశాలను గుర్తించేటప్పుడు వివిధ రకాలైనటువంటి ప్రదేశాలకు వివిధ రకాలైనటువంటి ఇండికేషన్స్ ఉంటాయి. పర్వతాలు, పర్వత శ్రేణులకు ఒక రకమైనటువంటి ఇండికేషను, పర్వత శిఖరాలకు ఒక రకమైన ఇండికేషను, తర్వాత వచ్చేసి నదులకైతే ఒక రకమైనటువంటి ఇండికేషను, పట్టణాలను కానీ నగరాలను గుర్తించమన్నప్పుడు ఒక రకమైనటువంటి ఇండికేషను, అదేవిధంగా వచ్చేసి మనకి తీర ప్రాంతాలను గుర్తించమన్నారు. మనం చెప్పుకున్నాము సర్కార్ తీరం అని చెప్పేసి, కోరమండల్ తీరం అని చెప్పేసి, ఆ తర్వాత ఉత్కల్ తీరం అని చెప్పేసి ఆ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా వద్ద కొంత షేడ్ చేయాలి. షేడ్ చేసేసి ఆ పక్కన యారో మార్క్ పెట్టి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా పటాలలో ప్రదేశాలను ప్రాంతాలను గుర్తించేటప్పుడు దానికి తగ్గ ఇండికేటర్ను ఉపయోగించి ఆ పటాలను గీయవలసినటువంటి అవసరం ఉంటుంది. మనకి ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో మ్యాప్ పాయింటింగ్ పరంగా చాలా అంశాలు మనం మొత్తం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 120 నుంచి 150 అంశాలను, అంటే పర్వతాలు కావచ్చు, పర్వత శ్రేణులు కావచ్చు, పర్వత శిఖరాలు కావచ్చు, లేదా మనకి రకరకాలైనటువంటి తీర ప్రాంత మైదానాలకు సంబంధించి కావచ్చు, రకరకాలైనటువంటి మొత్తం చూసినట్టు ఎడారి కావచ్చు, మైదాన ప్రాంతాలు కావచ్చు, మొత్తం చూసినట్టయితే దాదాపుగా 120 to 150. ఈవెన్ ఫస్ట్ లెసన్లోనే మనకి స్టేట్స్ అండ్ క్యాపిటల్ సిటీస్ కూడా మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఇండియాకు సంబంధించినటువంటి ఇండియాని ఆనుకుని ఉన్నటువంటి సరిహద్దు దేశాలు పాకిస్తాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, బర్మా కావచ్చు, తర్వాత భూటాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, సరిహద్దు దేశాలను ఫ్రాంటియర్ కంట్రీస్ అంటారు, వాటన్నిటిని ఐడెంటిఫై చేయటము. తర్వాత వచ్చేసి మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కావచ్చు, తర్వాత 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ కావచ్చు. ఇలా అన్ని అంశాలను పరిగణలో తీసుకుంటే దాదాపుగా 120 to 150 వరకు మ్యాప్ పాయింటింగ్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో అన్నిటినీ ఒకే మ్యాప్లో గీయటము మనకు సాధ్యం కానటువంటి పని. చాలా గందరగోళంగా ఉంటుంది, కన్ఫ్యూజ్గా ఉంటుంది, చాలా ఇదిగా ఉంటుంది. అందుకని చెప్పేసి 10th క్లాస్ విద్యార్థులు కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు కావచ్చు, ఇండియా అవుట్లైన్ మ్యాప్కి సంబంధించి కనీసం ఒక 5 మ్యాప్లు మీ దగ్గర ఉంచుకోవాలి. స్పెసిఫిక్గా ఒక్కొక్క మ్యాప్లో కొన్ని అంశాలను మనము వర్గీకరించుకొని ఆ అంశాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్వతాలు, పర్వత శ్రేణులు, శిఖరాలు, వీటి వరకు ఒక మ్యాప్ 1లో ఇంకా వేరే ఐడెంటిఫై చేయొద్దు మనము. మళ్ళీ అందులో ఉన్న నదులు గీసిన అనుకోండి అంత కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి మ్యాప్ 1 అని పెట్టుకొని అందులో పర్వతాలు, పర్వత శ్రేణులు, వీలైతే పర్వత శిఖరాలు గుర్తించాలి. తర్వాత మ్యాప్ 2 వచ్చేసి మనకి ఇండియా రివర్కి సంబంధించినటువంటి, లేదా మ్యాప్ 3 వచ్చేసి మనకి కోస్టల్ ప్లెయిన్స్లో కూడా మన రీజియల్గా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అట్లా ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్లో, వెస్ట్ కోస్ట్ ప్లెయిన్లో ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్తో కూడినటువంటి ప్రాంతాలను గుర్తించడం కావచ్చు, తర్వాత ఎడారి ప్రాంతాలను గుర్తించడం కావచ్చు. తర్వాత ఇంకొక మ్యాప్లో వచ్చేసి మనకి భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నగరాలను గుర్తించడం కావచ్చు. ఇలా డిఫరెంట్, అంటే మనం తీసుకున్నటువంటి అంశం ఆధారంగా ఒక్కొక్క పటంలో కొన్ని అంశాలను మనం గుర్తించినట్లయితే కనీసం ఒక 4-5 అవుట్లైన్ మ్యాప్ పడుతుంది, మనకు అవసరం పడతాయి. అదేవిధంగా ఒకటి పొలిటికల్ మ్యాప్ తీసుకోవాలి. అవుట్లైన్ మ్యాప్ అంటేనే ఇలా ఉంటుంది. పొలిటికల్ మ్యాప్లు అంటేనేమో లోపల స్టేట్స్ కూడా ఐడెంటిఫై చేయడం, స్టేట్ బౌండరీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఒక పొలిటికల్ మ్యాప్ తీసుకున్నట్లయితే అందులో ఏ స్టేటు, కాశ్మీర్ ఇప్పుడు స్టేట్ కాదనుకోండి. సో ఆ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను గుర్తించే విధంగా పొలిటికల్ మ్యాప్ తీసినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి బౌండరీస్ ఉంటాయి అండ్ వాటి క్యాపిటల్ సిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఆ మ్యాప్లో మనము రాష్ట్రాల యొక్క రాజధానులను ఒక మ్యాప్లో గుర్తించవచ్చు, మొత్తం సరిపోతుంది. ఆ విధంగా అవుట్లైన్ మ్యాప్లు అయితే ఒక 4 నుంచి 5 వరకు, పొలిటికల్ మ్యాప్లు అయితే 1 or 2 మీ దగ్గర ఉంచుకొని ఎవ్రీ లెసన్ చదువుతున్నప్పుడు ప్రతి పాఠంలో ఉన్నటువంటి ప్రతి ప్రదేశాన్ని, మనకు ఏదో ఒక ప్రదేశం వచ్చిందనుకోండి, ఖచ్చితంగా ఎమ్మటే మ్యాప్లో అది ఎక్కడుందో మనం చూడాలి. ఫస్ట్ మనము ఉంటే టెక్స్ట్ బుక్లో లేదా అట్లాస్లో కంపల్సరీ ఉంటుంది. అట్లాస్లో దాన్ని ఐడెంటిఫై చేసి వెంటనే మనకున్నటువంటి మ్యాప్లో, అవుట్లైన్ మ్యాప్లో దాన్ని గుర్తించాలి. ఏది కూడా వదిలేయడానికి వీల్లేదు. ఇది ఇంపార్టెంట్ కాదు అని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి మనం లెసన్ చదువుతున్నప్పుడు వచ్చినటువంటి పర్వతాలు కావచ్చు, నదులు కావచ్చు, లేదా పీఠభూములు కావచ్చు, లేదా మైదానాలు కావచ్చు, లేదా దీవులు కావచ్చు, లేదా
నగరాలు పట్టణాలు కావచ్చు, ఏది వస్తే వాటిని ఖచ్చితంగా మనము మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ అట్లాస్లో దాన్ని గుర్తించాలి స్పెసిఫిక్గా, అండ్ దాన్ని తీసుకొచ్చి మనము మన యొక్క మ్యాప్ పాయింటింగ్లో దాన్ని గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనము మ్యాప్ 1 చూసినట్లయితే పర్వతాలు మరియు పర్వత శ్రేణులు. సో వాటిని మనము ఇందులో ప్రస్తుతము గుర్తిద్దాము. ఈ మ్యాప్లో ఫస్ట్ మ్యాప్లో మనము పర్వతాలు, పర్వత శ్రేణులు, మౌంటైన్స్ అండ్ మౌంటైన్ రేంజెస్, వాటిని మనము ఈ యొక్క మ్యాప్లో ఫస్ట్ గుర్తించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మనకి ఫస్ట్ లెసన్లో ఏ పర్వతాలు వచ్చినాయి? రైట్, ఇండియాకి నార్త్ సైడ్ ఉండేటటువంటి హిమాలయాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాలయ పర్వతాలను గుర్తించమని గతంలో ఎగ్జామ్లో, ఎస్ఎస్సి ఎగ్జామ్లో చాలాసార్లు అడగటం జరిగింది. హిమాలయ పర్వతాలు గుర్తించమన్నప్పుడు మనం ఏదో హిమాలయ పర్వతాలు అని ఇట్లా రాస్తే సరిపోదు, లేదా ఇలా రాస్తే సరిపోదు. ఖచ్చితంగా మనం పర్వతాలు అన్నప్పుడు ఈ ఇండికేటర్ను యూజ్ చేయాలి. ఈ ఇండికేటర్ని యూజ్ చేసి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హిమాలయ పర్వతాలలో 3 సమాంతర శ్రేణులు ఉన్నాయనుకున్నాం కదా, 3 ప్యారలల్ రేంజెస్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనము. గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ శ్రేణి. ఉన్నత హిమాలయాలు, నిమ్న హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. సో అలా గుర్తించమన్నప్పుడు కూడా మనకి కాశ్మీర్ నుంచి మొదలుపెట్టుకుంటే మనకి ఈశాన్య రాష్ట్రాల వరకు ఒక కర్వ్, ఒక చాపములాగా హిమాలయ పర్వతాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. సో ఇలా గుర్తించవచ్చు. సో ఒకవేళ మనకి ఒక రేంజ్ అడిగిండు అనుకున్నాము, గ్రేటర్ హిమాలయాసే అత్యున్నత హిమాలయాలు అన్నప్పుడు ఇలా గుర్తించేసి మనము అత్యున్నత హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాస్ అని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఓన్లీ హిమాలయాలనే గుర్తించమన్నప్పుడు కూడా ఒకసారి ఒక రేంజ్ మనము డ్రా చేసి హిమాలయ పర్వతాలు రాసినా సరిపోతుంది. లేదంటే 3 ప్యారలల్ రేంజ్ ఏదైనా అడగవచ్చు అనుకున్నప్పుడు 3 ప్యారలల్ రేంజ్ అన్నప్పుడు సో గ్రేటర్ హిమాలయాస్ తర్వాత లెస్సర్ హిమాలయాస్, వీటిని మనం ఏమంటాము? హిమాచల్ రేంజ్ అని చెప్పేసి కూడా అంటాము. సో ఇది లెస్సర్ హిమాలయాస్, గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్స్ వచ్చేసి సౌతర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ ది హిమాలయాస్, దీస్ ఆర్ శివాలిక్స్ అని చెప్పేసి ఇలా 3 ప్యారలల్ రేంజెస్, దీస్ ఆర్ కాల్డ్ హిమాలయన్ మౌంటైన్స్. సో ఈ విధంగా మనము హిమాలయ పర్వతాలను గుర్తించమన్నప్పుడు ఓన్లీ హిమాలయాసే అన్నప్పుడు ఏదో ఒక రేంజ్ ఐడెంటిఫై చేసేసి మనము నేమ్ రాస్తే సరిపోతుంది హిమాలయ పర్వతాలన్నీ. లేదా మనకి 3 తెలుసుకోవాలి, అందులో ఏదైనా ఒక రేంజ్ అడగవచ్చు అనుకున్నప్పుడు మనము 3 మన మ్యాప్లో 3 కూడా ఐడెంటిఫై చేసేసి ఇది గ్రేటర్ హిమాలయాస్ అని చెప్పేసి ఇక్కడ మనము గ్రేటర్ రాయొచ్చు. ఇక్కడ మనం రాయడం సాధ్యం కానప్పుడు ఒక యారో మార్క్ ఇలా పెట్టేసి ఇది లెస్సర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ శ్రేణి అని చెప్పేసి ఇది హిమాద్రి లేదా గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలు అని చెప్పేసి ఈ రాసి సరిపోతుంది. ఈ రెండవది వచ్చేసి మనకి నిమ్న హిమాలయాలు లేదా హిమాచల్ శ్రేణి. దీన్ని మనకి ఇలా ఒకసారి యారో మార్క్ పెట్టేసి నిమ్న లేదా హిమాచల్ శ్రేణి అని చెప్పేసి ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇదో నార్థన్ మోస్ట్, ఇదో సౌతర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ ఆర్ కాల్డ్ శివాలిక్స్. సో అన్నిటికంటే దక్షిణాన ఉన్నటువంటి శ్రేణి శివాలిక్ శ్రేణి. మనము ఇక్కడ ఇలా పెట్టి ఇటు సైడు పెట్టి శివాలిక్ శ్రేణి. సో వీటన్నిటి కలిపి హిమాలయ పర్వతాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి హిమాలయ పర్వతాల తర్వాత మనకి నార్త్ నుంచి సౌత్కి వద్దాము. ఆ తర్వాత మనకి ఏ పర్వతాలు ఉన్నాయి ముఖ్యమైనవి? అరావళి రేంజ్, ఆరావళి పర్వత శ్రేణి. ఆరావళి పర్వత శ్రేణి అనేది ఇగో ఇలా ఉంటుంది. ఆరావళి అనేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆరావళి అని ఇట్లా రాస్తారు అంతే. గతంలో నేను నా ఎక్స్పీరియన్స్లో విద్యార్థులు రాసిన దాన్ని బట్టి చెప్పేది, వాళ్ళు ఆరావళి పర్వతాలు అన్నప్పుడు ఆరావళి పర్వతాలు ఇక్కడ ఉంటాయని వాళ్ళకి తెలుసు, ఆరావళి అని రాస్తున్నారు. అట్లా రాయొద్దు. పర్వత శ్రేణికి ఇగో ఈ ఇండికేటర్ యూజ్ చేయాలి. సో ఇలా వేసేసి అరావళి పర్వతాలకు అవతల వైపు థార్ డిజర్ట్ ఉంటుందని మనకు తెలుసు, థార్ ఎడారి. ఇలా రాసి ఆరావళి పర్వతాలు, వాటికి సమాంతరంగా రాసుకోవచ్చు ఆరావళి పర్వతాలు. ఆ తర్వాత ఇంకా సౌత్ సైడ్ వచ్చేసినట్లయితే మనకి ఇక్కడ
మధ్య భారతంలో సెంట్రల్ ఇండియాలో మనకి 2 పర్వత శ్రేణులు ఉంటాయి. అవి కూడా దాదాపు ఆల్మోస్ట్ ప్యారలల్గానే ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. వింధ్య రేంజ్ అండ్ సాత్పురా రేంజ్. వింధ్య పర్వతాలు, ఇది వింధ్య పర్వతాలు అనుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి సాత్పురా పర్వతాలు. ఇలా వింధ్య పర్వతాలు. ఒకవేళ మీకు బోర్డు మీద సరిగ్గా కనబడకపోతే వీడియోలో ఎడిట్ చేసేటప్పుడు వీటికి సంబంధించినటువంటి మ్యాప్ని నేను అక్కడ పోస్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాను. ఇవి వింధ్య పర్వతాలు. తర్వాత వచ్చేసి సాత్పురా పర్వతాలు, సాత్పురా రేంజ్, సాత్పురా పర్వతాలు. ఈ వింధ్య పర్వతాలకు సాత్పురా పర్వతాలకు మధ్య ఒక వ్యాలీ, ఒక లోయ ఉంటుంది. దాన్ని నర్మదా లోయ అంటాము. ఆ లోయ గుండానే నర్మదా నది ప్రవహిస్తుంది. సో బిట్వీన్ వింధ్య అండ్ సాత్పురా రేంజ్ ఏ వ్యాలీ సిచ్యువేటెడ్, దట్ ఈస్ కాల్డ్ నర్మదా వ్యాలీ. సో ఆ నర్మదా వ్యాలీలోనే నర్మదా నది ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు. ఇంకా దక్షిణం వైపు వచ్చినట్లయితే మనకి పర్వతాల కంటే కొంచెం హైట్ తక్కువగా ఉండేటివి కనుమలు ఉంటాయి, ఘాట్స్ ఉంటాయి. మనకు తెలుసు ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇది కూడా ఈ మ్యాప్లోనే మనం ఐడెంటిఫై చేద్దాం. వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మనకి ఇవి మనం చెప్పుకున్నాము, భారతదేశానికి వెస్ట్ సైడు కంటిన్యూస్గా ఉంటాయి, అవిచ్ఛిన్నంగా ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇవి వెస్టర్న్ ఘాట్స్. వెస్టర్న్ ఘాట్స్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఇలా గుర్తించి వీటిని మనకి పక్కన పశ్చిమ కనుమలు లేదా వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి ఇక్కడ రాయడం సాధ్యం కాకపోతే ఇలా యారో మార్క్ పెట్టేయాలి అంతే. పశ్చిమ కనుమలు మనం ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది చక్కగా. పేరు ఎక్కడైనా రాయొచ్చు యారో మార్క్ పెట్టి, కానీ కరెక్ట్ లొకేషన్ అనేది కరెక్ట్ లొకేషన్లో మనం ఐడెంటిఫై చేయాలి. పశ్చిమ కనుమలు. తర్వాత వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు. తూర్పు కనుమలు వచ్చేసి మనకి ఈ నుంచి ఇవి అవిచ్ఛిన్నంగా ఉండవు, మధ్యలో విచ్ఛిన్నం అవుతుంటాయి. సో ఇలా పెట్టేసి వీటిని వీలైతే వాటికి సమాంతరంగానే పేరు రాయడానికి ప్రయత్నించాలి. వీలు కానప్పుడు యారో మార్క్ పెట్టి పక్కన ఎక్కడైనా మనం రాసుకోవచ్చు. సో వీటిని ఇవి పశ్చిమ కనుమలు, ఇవి తూర్పు కనుమలు, ఈస్టర్న్ ఘాట్స్. పక్కన యారో మార్క్ పెట్టి రాద్దాం, ఎందుకంటే ఇక్కడ ఈ నీలగిరి పర్వతాలను గుర్తించాలి కాబట్టి. తూర్పు కనుమలు ఇవి, తూర్పు కనుమలు. ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్. ఇంకా మనకేంది ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ వచ్చి ఎక్కడ మెర్జ్ అవుతాయి? నీలగిరి హిల్స్, నీలగిరి పర్వతాలలో కలుస్తాయి కాబట్టి ఇవి నీలగిరి పర్వతాలు. ఇలా మనము గుర్తించేసి, ఇలా పర్వతాలుగా గుర్తించేసి పక్కన యారో మార్క్ పెట్టి నీలగిరి పర్వతాలు, నీలగిరి పర్వతాలు అని చెప్పేసి మనము రాయొచ్చు. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పర్వత శ్రేణులు. చాలా వరకు 80% ఇందులో కవర్ అవుతాయి. అయితే మనకు వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో, ఈశాన్య రాష్ట్రాల్లో మనకి ఉండేటటువంటి హిమాలయ పర్వత భాగాలను ఏమంటాము మనము? పూర్వాంచల్ శ్రేణి అంటాము, పూర్వాంచల్ అంటాము. మళ్ళీ పూర్వాంచల్లో అక్కడ లోకల్గా చాలా రకాలైనటువంటి పర్వత శ్రేణులు ఉన్నాయి. జయంతియా అని చెప్పేసి, ఖాసి అని చెప్పేసి, తర్వాత పట్కాయ్ హిల్స్ అని చెప్పేసి, నాగా హిల్స్ అని చెప్పేసి, మిజో హిల్స్, మణిపురి హిల్స్. ఇవి లోకల్గా ఉండేటటువంటి నేమ్స్. వాటిని మళ్ళీ మనము నెక్స్ట్ మ్యాప్లో ఐడెంటిఫై చేద్దాము. ఇప్పుడు ఆల్రెడీ మనకు దాదాపుగా మ్యాపు నిన్నట్లుగానే ఉంది. దీంతోపాటు మనము వీలైతే ఈ ఏరియాలో థార్ డిజర్ట్ ఐడెంటిఫై చేద్దాం. థార్ డిజర్ట్ అన్నప్పుడు థార్ డిజర్ట్ అక్కడ థార్ డిజర్ట్ ఇక్కడ ఉందని చెప్పేసి రాసి సరిపోదు. ఆ ఏరియాని అవసరమైతే ఒక సర్కిల్ తోటి లేదా సింపుల్గా ఈ ఏరియాలో ఉంటుంది కదా, ఇట్లా అంటే అయిపోతుంది పెట్టి. ఇక్కడ మనకి డిజర్ట్ అంటే ఏంది? ఇసుక ఉంటుంది కదా ఎక్కువ. సో ఇసుక సంబంధించి ఇలా డాట్స్ పెట్టేసి ఇలా పెట్టేసి లోపట్టి మనం థార్ డిజర్ట్ అని రాయొచ్చు, లేదా ఒక యారో మార్క్ పెట్టేసి థార్ ఎడారి అని చెప్పేసి రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మ్యాపు ఇంకా వేరేటి గుర్తిస్తే మనకి కన్ఫ్యూజ్ అవుతాము, ఇబ్బంది పడతాము, గందరగోళంగా ఉంటుంది అనుకున్నప్పుడు ఆపేసి నెక్స్ట్ మ్యాప్ తీసుకోవాలి. ఒకే మ్యాప్లో అన్నిటినీ ఇరికించి రాయడానికి ప్రయత్నించొద్దు. ఆ తర్వాత మనము దాన్ని స్టడీ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇలా చేసేసి
మనం ఇందులో ఇంకోటి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఈస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ ఘాట్స్కి నీలగిరి హిల్స్కి మధ్య ఉండేటటువంటిది దక్కన్ ప్లాట్యూ అని చెప్పుకున్నాం మనం. సో ఈ మధ్యలో దక్కన్ ప్లాట్యూని ఐడెంటిఫై చేయండి అన్నారు అనుకోండి, మనం ఏం చేయాలి? నార్త్ సైడ్ ఏమో సాత్పురా రేంజ్, ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, నీలగిరి హిల్స్, వీటన్నిటిని డ్రా చేసి దక్కన్ పీఠభూమి అని రాస్తే సరిపోతుంది. లేదా దక్కన్ పీఠభూమిని ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు ఒక ట్రయాంగిల్ షేప్లో ఇలా గీసి దక్కన్ పీఠభూమి అంటే సరిపోతుంది. నార్త్ ఏమో సాత్పురా పర్వతాలు, తూర్పునేమో తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, దక్షిణాన నీలగిరి పర్వతాలు, వీటి మధ్య దక్కన్ పీఠభూమి ఉన్నది. అదేవిధంగా వచ్చేసి మనకి సెంట్రల్ హైలాండ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అందులో మనకి 2 ప్రధానమైనటువంటి పీఠభూములు ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకున్నాము. ఇక్కడ మాల్వా పీఠభూమి, ఇక్కడ వచ్చేసి చోటనాగ్పూర్ పీఠభూమి. వాటిని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ మనకి ప్లేస్ లేదు కాబట్టి నెక్స్ట్ మ్యాప్లో మనము వాటిని గుర్తించే ప్రయత్నము చేద్దాము. సో ఎప్పుడైతే మనకి ఆ పటము మనం ఐడెంటిఫై చేసిన పటము నిండింది, ఇంకా వేరే రాయడానికి గుర్తించడానికి అవకాశం లేదు, కన్ఫ్యూజ్ అవుతాము అనుకున్నప్పుడు మ్యాప్ 1 దీనికి పెట్టుకోవాలి. పటం 1 అని పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక పటం తీసుకొని మ్యాప్ 2 అని పెట్టుకొని ఇందులో గుర్తించినవి కాకుండా మిగిలినవి గుర్తించేటటువంటి ప్రయత్నము చేయాలి. ఆ విధంగా మనము ఒక 4 లేదా 5 పటాలు మనకు పడతాయి. పర్వతాలతో పాటు కొన్ని పర్వత శ్రేణులను కూడా ఐడెంటిఫై చేయమని చెప్పేసి మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని పర్వత శ్రేణులను మనం చూద్దాము. హిమాలయ పర్వతాలలో భాగంగా ఉన్నటువంటి పర్వత శ్రేణుల్లో కొన్ని కారకోరం రేంజ్ అని చెప్పేసి ఇచ్చిండు. కారకోరం రేంజ్ అన్నప్పుడు యాక్చువల్గా మనకి లెసన్లో రాలేదు, బట్ మనకి లెసన్ వెనుక ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఈ క్రింది వాటిని ఇండియా మ్యాప్లో ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఇచ్చిండు. కారకోరం రేంజ్ అని ఇచ్చిండు. కారకోరం రేంజ్ అనేది నార్థర్న్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్, అంటే హిమాలయాస్లో ఉన్నటువంటి 3 ప్యారలల్ రేంజెస్లో కాకుండా స్థానికంగా ఉండేటటువంటి రేంజ్ అన్నట్టు. కారకోరం రేంజ్ అనేది ఈ ఏరియాలో కాశ్మీర్లోనే ఉంటుంది. ఈ ఏరియాలో వచ్చి ఇలా ఐడెంటిఫై చేసి దీన్ని మనము కారకోరం పర్వత శ్రేణి అని చెప్పేసి అనవచ్చు. ది కారకోరము రేంజ్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ హిమాలయాస్, అది సపరేట్ ఏం కాదు, కాకపోతే స్థానికంగా అక్కడ ఉండేటటువంటి పేరంటూ కారకోరం రేంజ్ అని చెప్పేసి అక్కడ. అది దాంతోపాటు కారకోరంతో పాటుగా మనకి జస్కార్ శ్రేణి కూడా గుర్తించబడడం జరిగింది. మీకు ఒకవేళ గుర్తించడము ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే, ఇబ్బంది అయితే మీరు అట్లాస్ని దగ్గర పెట్టుకోండి. అందుకే అట్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. అట్లాస్ని మనము ఒకసారి దగ్గర పెట్టుకొని ఈ జస్కార్ శ్రేణి కూడా మనకి కాశ్మీర్లోనే ఉంటుంది. ఇగో ఈ ఏరియాలో జస్కార్ శ్రేణి, ఇది జస్కార్ శ్రేణి అని చెప్పేసి. ఆ తర్వాత వచ్చేసి మనకి పిర్ పంజాల్ శ్రేణి, వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు వచ్చింది లెసన్లో కూడా వచ్చింది. పిర్ పంజాల్ పర్వత శ్రేణి అని చెప్పేసి ఇగో ఇక్కడ ఈ ఏరియాలో పిర్ పంజాల్ పర్వత శ్రేణి. ఎగ్జాక్ట్లీ అక్యురేట్గానే ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఆ ఏరియా అనేది తప్పొద్దు, ఆ ఏరియాలో ఉంటుందని రాయాలి. ఈ 3 కూడా కారకోరం కానీ, జస్కార్ కానీ, పిర్ పంజాల్ శ్రేణి కానీ 3 కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఉంటుంది. సో కాబట్టి ఇది పిర్ పంజాల్ శ్రేణి ఇలా పెట్టేసి మనకి బిట్వీన్ జస్కార్స్ రేంజ్ అండ్ పిర్ పంజాల్ రేంజ్ ద ఫేమస్ వ్యాలీ లొకేటెడ్, దట్ ఈస్ కాశ్మీర్ వ్యాలీ. జస్కార్ శ్రేణికి పిర్ పంజాల్ శ్రేణికి మధ్య కాశ్మీర్ లోయ, అందమైనటువంటి కాశ్మీర్ లోయ అనేది ఉంటుంది. సో ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రేంజెస్. ఆ తర్వాత వచ్చేసి మనకి ఖాసీ జైంతియా హిల్స్. ఖాసీ జైంతియా అన్నప్పుడు మనకి మేఘాలయ స్టేట్లో లొకేట్ అయినాయి. మేఘాలయ అంటే ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఉంటుంది, ఈ బంగ్లాదేశ్కి పైన ఇక్కడ ఉంటుంది మేఘాలయ స్టేటు. సో ఈ ఏరియాలో మనము అప్రాక్సిమేట్లీ అలా పెట్టేసినట్టయితే సరిపోతుంది. ఇలా ఒక 4-5 వరుసలతో కూడినటువంటి శ్రేణిని, పర్వత శ్రేణిని గుర్తించి ఇది ఖాసీ అండ్ జైంతియా అని చెప్పేసి మనకు గారో హిల్స్, ఇక్కడనే గారో హిల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో గారో, ఖాసీ, జైంతియా హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ స్టేట్. సో ఆ ప్రాంతంలో ఒకే ఎగ్జామ్లో 3 అయితే ఒకేసారి అడగడు. ఖాసీ కానీ,
జైంతియా కానీ ఆర్ గారో హిల్స్ కానీ ఒకటే అడుగుతాడు. కాబట్టి మేఘాలయ స్టేట్లో వాటిని ఐడెంటిఫై చేసేసి సో పక్కపక్కనే ఉంటుంది కాబట్టి అవి ఇది గారో హిల్స్ అని చెప్పేసి సో వీటిని కాశీ అండ్ జైంతియా పర్వతాలు అని చెప్పేసి జైంతియా పర్వత శ్రేణి. సో ఇవన్నీ కూడా పూర్వాంచల్ శ్రేణిలో భాగం. పూర్వాంచల్ శ్రేణి అనేది హిమాలయ పర్వతాలలో భాగం అన్నట్టు. ఆ విధంగా మనం గుర్తించాలి. ఆ తర్వాత పట్కాయ్ హిల్స్ అని చెప్పేసి మనకి ఇంకోటి టెక్స్ట్ బుక్లో అడగడం జరిగింది. పట్కాయ్ హిల్స్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో ఇక్కడ పట్కా హిల్స్. పట్కా హిల్స్ని మనము ఇక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇది నాగాల్యాండ్ ప్రాంతం. నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ ఈ ఏరియా ఉంటుంది కదా ఇది. సో మణిపూర్ హిల్స్ అన్నప్పుడు మణిపూర్ స్టేట్కి సంబంధించినటువంటి, నాగా హిల్స్ అన్నప్పుడు నాగా స్టేట్స్, మిజో హిల్స్ అన్నప్పుడు మిజోరాం. ఆ విధంగా స్థానికంగా ఉండేటువంటి పేర్లతో కూడినటువంటి పూర్వాంచల్ శ్రేణి ఉండటం అనేది జరిగింది. సో ఈ విధంగా మనము గుర్తించాలి. ఆ తర్వాత మనకి సౌత్ ఇండియాలో వచ్చేసి మనకి ఈ ప్రాంతంలో కార్డమమ్ హిల్స్ అనేది ఒకటి అడిగింది. కార్డమమ్ హిల్స్. సో ఈ ప్రాంతంలో మనకి ఇక్కడ ఇలా పెట్టి కార్డమమ్ హిల్స్ అంటే దాదాపు నీలగిరి పర్వతాలలో దగ్గర అందులో ఒక భాగంగా ఉండటం జరుగుతుంది. పక్కన కేరళ రాష్ట్రము ఆ తమిళనాడు రాష్ట్రానికి బార్డర్లో ఉండటం జరుగుతుంది. వీటి మనము ఐడెంటిఫై చేసి పక్కన కార్డమమ్ హిల్స్, కార్డమమ్ కొండలు అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు. ఆ తర్వాత మనకి టెక్స్ట్ బుక్లో పీఠభూములు కూడా గుర్తించడం జరిగింది. చోటా నాగపూర్ అండ్ మాల్వా. మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. సో ద పెనిన్సులర్ ప్లాట్యూ ఈజ్ డివైడెడ్ టు 2 parts, ద సెంట్రల్ హైలాండ్స్ అండ్ ది దక్కన్ ప్లాట్యూ అని కూడా మనం చెప్పుకున్నాము. సెంట్రల్ హైలాండ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 main plateaus. దీస్ ఆర్ ఇక్కడ మాల్వా ప్లాట్యూని మనము అది ఉన్నటువంటి ఏరియాలో లొకేట్ చేస్తే సరిపోతుంది. అక్యురేట్గా అవసరం లేదు. దాని అవసరమైతే ఒక సర్కిల్ తోటి ఈ విధంగా ఇది మాల్వా పీఠభూమి. ఆ తర్వాత వచ్చేసి చోటా నాగపూర్ ప్లాట్యూ. చోటా నాగపూర్ ప్లాట్యూ అన్నప్పుడు ఇగో ఈ ప్రాంతంలో చోటా నాగపూర్ పీఠభూమి. ఈ పీఠభూమి ప్రాంతాన్ని ఇలా మనం ఒక సర్కిల్లో అది ఉన్నటువంటి ప్రాంతాన్ని వరకు సర్కిల్ చేసేసి ఆ పేరు రాస్తే సరిపోతుంది. పీఠభూమి వీలైతే లోపట లేదా ఆ ప్రాంతానికి గుర్తించి ఒక యారో మార్క్ పెట్టి ఎక్కడైనా సరే మనం రాయొచ్చు, పేరు రాయటము. చోటా నాగపూర్ పీఠభూమి. సో మాల్వా ప్లాట్యూ అండ్ చోటా నాగపూర్ ప్లాట్యూ. ఆ తర్వాత వచ్చేసి హిమాలయాస్ తర్వాత మనకి సెకండ్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్ ఏంటంటే మనకి ఇండో గంగాటిక్ ప్లెయిన్. ఇండో గంగాటిక్ ప్లెయిన్లో మనకి ఈ నుంచి ఇంతవరకు ఉంటుంది. అందులో మనకి ఈ ప్రాంతము ఒకవేళ ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఇలా షేడ్ చేసేసి మనము ఈ ప్రాంతం మొత్తం ఇలా. ఆ తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా సరే మనం చిన్న రేంజెస్ ఐడెంటిఫై చేసినాం కానీ ఇలా గుర్తించి ఇండో గంగాటిక్ ప్లెయిన్ లేదా గంగా సింధు నదీ మైదానము అని మనం రాయొచ్చు. లేదా గంగా సింధు నదీ మైదానంలో ఇటువైపు వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఈజ్ కాల్డ్ ఇండస్ ప్లెయిన్ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఈజ్ కాల్డ్ గంగా ప్లెయిన్ అండ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండో గంగాటిక్ ప్లెయిన్ ఈజ్ కాల్డ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్. మనం చెప్పుకున్నాం ఆ నదుల వల్ల ఏర్పడ్డాయి కాబట్టి వాటిని ఆ పేర్లతో పిలవడం జరుగుతుంది. సో ఇది గంగా మైదానము, ఇది సింధు మైదానము, ఇది బ్రహ్మపుత్ర మైదానము అని చెప్పేసి కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు విడివిడిగా అడిగినప్పుడు. ఒకవేళ గంగా సింధు నదీ మైదానాన్ని గుర్తించండి అన్నప్పుడు ఇలా ఈ ప్రాంతాన్ని మొత్తం ఇలా కొంచెం షేడ్ చేసి పెన్సిల్ తోటి షేడ్ చేసి గంగా సింధు నదీ మైదాన ప్రాంతము, ఇది బ్రహ్మపుత్ర మైదానము, ఇది గంగా మైదానము, ఇది సింధు మైదానం అని చెప్పేసి గీయచ్చు. సింధు మైదానము. సింధు మైదానం అనేది భారతదేశంలో కేవలం పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మాత్రమే లొకేట్ అయింది. తర్వాత వచ్చేసి గంగా మైదానం పెద్దగా ఉంటుంది. దాదాపుగా హర్యానా ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఉత్తరప్రదేశ్ మొత్తము, తర్వాత వచ్చేసి బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్, సమ్ పార్ట్ ఆఫ్ జార్ఖండ్ ఆల్సో. సో ఇది గంగా మైదానము. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రహ్మపుత్ర మైదానము, మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ అస్సాం స్టేట్లోనే ఉంది ఎక్కువగా. ఇది బ్రహ్మపుత్ర మైదానము.
రైట్. ఇది మైదానానికి సంబంధించి కూడా మనం ఐడెంటిఫై చేసినాము. ఆ తర్వాత వచ్చేసి కార్డమమ్ హిల్స్ ఐడెంటిఫై చేసినారు కదా. ఆ తర్వాత సౌత్ ఇండియాలోనే కొన్ని ముఖ్యమైనటువంటి నీలగిరి పర్వతాలు కూడా మనం ఐడెంటిఫై చేసేసినాము. నీలగిరి పర్వతాలలో ఊటీ అనేది ఒకటి ఉన్నది కదా, మనము అది దాన్ని ఐడెంటిఫై చేద్దాము. అది ఒక నగరం కాబట్టి తర్వాత ఒక ప్రాంతాలను తర్వాత ఐడెంటిఫై చేద్దాము. ముఖ్యంగా దొడబెట్ట శిఖరం అనేది మనకు వచ్చేసి నీలగిరి పర్వతాలలో ఉంటుంది. దాన్ని కూడా మనము అక్యురేట్గా మీరు అట్లాస్ ద్వారా కూడా మనము దొడబెట్ట అనేది ఈ ప్రాంతంలో ఇక్కడ నీలగిరి పర్వతాలు ఉంటుంది. దొడబెట్ట శిఖరం కాబట్టి మనము ఏమనుకున్నంతముందు ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక శిఖరాన్ని ఇలా గీసి పక్కకి దొడబెట్ట అని చెప్పేసి. అన్నామలై కొండల్లో ఉండేటువంటి అనేముడి అనేది దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం అని మనం చెప్పుకున్నాం కదా. సో అనేముడి అనేది కూడా మనకి ఐడెంటిఫై చేయమనేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నామలై పర్వతాలు అన్నప్పుడు ఈ ప్రాంతంలో అన్నామలై పర్వతాలు ఉంటాయి. అనేముడి అన్నప్పుడు ఇక్కడ ఇలా ట్రయాంగిల్ షేప్లో గీసి మనం షేడ్ చేసి అనేముడి పర్వత శిఖరము అన్నప్పుడు ఖచ్చితంగా ట్రయాంగిల్ షేప్లో ఇలా డ్రా చేసి మనము షేడ్ చేసి ఆ నుంచి మనం ఒక యారో మార్క్ ఎటువైపైన యారో మార్క్ గీసి పేరు రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరము K2 శిఖరం అని చెప్పేసి మనకు తెలుసు. దాన్ని కూడా ఐడెంటిఫై చేయాలి. K2 పర్వత శిఖరం అనేది ఇక్కడ ఉంటుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి మనము ఒక ట్రయాంగిల్ షేప్లో ఇక్కడ గీసి పక్కన యారో మార్క్ పెట్టి K2 శిఖరం అని చెప్పేసి రాసుకోవచ్చు. K2 శిఖరము దొడబెట్ట అనేది నీలగిరి పర్వతాలలో ఎత్తైనటువంటి శిఖరము. తర్వాత అనేముడి దొడబెట్ట కంటే ఎత్తైంది. ఇన్ఫ్యాక్ట్ దక్షిణ భారతదేశంలోని సౌత్ ఇండియాలోని హైయెస్ట్ పీక్ అనేముడి. దాన్ని మనము ఒక్కొక్కసారి మ్యాప్ పాయింటింగ్లో డైరెక్ట్ అడగడు. 4 మ్యాప్ పాయింటింగ్కి సంబంధించి ఉంటే 1-2 డైరెక్ట్గా అడిగి ఇంకొక 1-2 ఇండైరెక్ట్గా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా అని అడుగుతాడు. దక్షిణ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరాన్ని గుర్తించండి అంటాడు. ఇండైరెక్ట్గా అడుగుతాడు. అంటే దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదో మనకి తెలవాలే, అది ఎక్కడుందో తెలవాలే. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అంటారు చూసినారు. సో అట్లా ఇండైరెక్ట్గా దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరాన్ని గుర్తించండి అంటాడు. అన్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏదో మనకు తెలవాలి. ఫస్ట్ అన్నామలై కొండల్లో ఉండేటువంటి అనేముడి అని, ఆ తర్వాత అది ఎక్కడ ఉంటుందో మళ్ళీ మనం గుర్తించాలి. సో ఇండైరెక్ట్గా కూడా మ్యాప్ పాయింటింగ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అనేముడి ఈ విధంగా మనము గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఈ ప్రాంతాలన్నీ అయిపోయిన తర్వాత ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కూడా మనము ఐడెంటిఫై చేశాము. ఆ తర్వాత వచ్చేసి ప్లెయిన్స్, ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్, మనకి ఇండో గంగటిక్ ప్లెయిన్ ఐడెంటిఫై చేసినాము. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్, మళ్ళీ అందులో కూడా వాటికి రీజనల్గా కొన్ని నేమ్స్ ఉన్నాయి. వాటిని మనము ఐడెంటిఫై చేసేటటువంటి ప్రయత్నం చేద్దాము. దానికి మనము ఇంకొక మ్యాప్ తీసుకొని కోస్టల్ ప్లెయిన్స్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. కోస్టల్ ప్లెయిన్స్లో చూసినట్టయితే మనకి ఇండియాలో ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్ 2 కోస్టల్ ప్లెయిన్స్ ఉన్నాయి. అయితే వాటిలో కూడా మళ్ళీ రీజనల్గా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. చాలాసార్లు ఎగ్జామ్స్లో కంపల్సరీగా అడిగిండు. సో కాబట్టి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్, వెస్ట్ కోస్ట్ ప్లెయిన్. ఫస్ట్ వెస్ట్ కోస్ట్ ప్లెయిన్ చూసినట్టయితే ఇక్కడ మనకి గుజరాత్ నుంచి వచ్చేసి సన్నగా ఉంటుంది. ఇలా అరేబియన్ సీకి ప్యారలల్గా కన్యాకుమారి వరకు ఉంటుంది ఈ ప్రాంతము వెస్ట్ కోస్ట్ ప్లెయిన్. వెస్ట్ కోస్ట్ ప్లెయిన్ ఐడెంటిఫై చేయండి అంటే ఇలా పెన్సిల్ తోటి షేడ్ చేసి దీనికి సమాంతరంగా వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ ఆర్ పశ్చిమ తీర మైదానము అని రాస్తే సరిపోతుంది. అలా కాకుండా వెస్ట్ కోస్ట్ ప్లెయిన్లో రీజనల్ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. మనకు ప్రధానంగా 3 ఉన్నాయి. వెస్ట్ కోస్ట్ ప్లెయిన్లో మహారాష్ట్ర అండ్ గోవా ఈ ప్రాంతాల్లో కొంకణ్ ప్లెయిన్ అంటాము. సో కాబట్టి ఓన్లీ కొంకణ్ ప్లెయిన్ మాత్రమే ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఈ మహారాష్ట్ర నుంచి గోవా వరకు ఈ ప్రాంతం వరకు
ఇలా ఈ ప్రాంతం వరకు షేడ్ చేసి ఇట్లా మనం షేడ్ చేసి సో ఇది మనకి కొంకణ్ ప్లెయిన్, కొంకణ్ తీరం. ఇక ఈ కిందిది పై ఇది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ కొంకణ్ ప్లెయిన్ మాత్రమే ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఈ మహారాష్ట్ర నుంచి గోవా వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని షేడ్ చేసి ఇలా పెట్టేసి కొంకణ్ తీరము అని రాస్తే సరిపోతుంది. అదేవిధంగా కర్ణాటక యొక్క కోస్టల్ ప్లెయిన్ని మనము కెనరా ప్లెయిన్, కెనడా కాదు, చాలామంది కొంతమంది కెనడా అనుకుంటారు, కెనరా ప్లెయిన్, కెనరా అని చెప్పేసి అంటాము. సో అది ఇక్కడి నుంచి ఈ ప్రాంతం వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ కెనరా తీరం. ఆ తర్వాత వెస్ట్ కోస్ట్ ప్లెయిన్లో మిగిలింది సౌతర్న్ మోస్ట్ ప్లెయిన్, దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళ స్టేట్ అండ్ దట్ ఈజ్ కాల్డ్ మలబారు ప్లెయిన్. సో ఈ ప్రాంతం నుంచి ఈ కన్యాకుమారి వరకు, ఈ ప్రాంతం నుంచి ఇక్కడ వరకు లొకేట్ అయినటువంటి దీన్ని మనము మలబారు ప్లెయిన్, మలబారు తీరం అని చెప్పేసి ఈ విధంగా వెస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఉన్నటువంటి 3 రీజనల్ ప్లెయిన్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. మహారాష్ట్ర గోవా తీర ప్రాంతంలో ఉన్నటువంటి కోస్టల్ ప్లెయిన్ని కొంకణ్ తీరం అని చెప్పేసి, కర్ణాటక రాష్ట్ర తీరంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని కెనరా తీరం అని, అదేవిధంగా కేరళ రాష్ట్రం యొక్క తీర ప్రాంతాన్ని మలబారు తీరం అని చెప్పేసి అక్కడ ఐడెంటిఫై చేయాలి. ఈ 3 మనము ఐడెంటిఫై చేసుకుని గుర్తుంచుకుంటే ఎగ్జామ్లో ఏదడితే ఆ భాగాన్ని మాత్రమే గుర్తించి పేరు రాస్తే సరిపోతుంది. అదేవిధంగా ఇది వెస్ట్ కోస్ట్ ప్లెయిన్. ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్తో పోలిస్తే కొంత బ్రాడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. సో మనకి ఈస్ట్ కోస్ట్ ప్లెయిన్ వచ్చేసి మనకి యాక్చువల్గా బెంగాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బెంగాల్ నుంచి ఇలా ఇదంతా ఇది ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్, తూర్పు తీర మైదానము. ఈ తూర్పు తీర మైదానంలో కూడా స్థానికంగా వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. ప్రధానంగా ఒరిస్సా రాష్ట్రము, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము తీర ప్రాంతాన్ని ఉత్కళ్ తీరము అంటాము. సో ఉత్కళ్ తీరాన్ని గుర్తించండి అన్నప్పుడు ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఇంతవరకు మనము ఐడెంటిఫై చేసి, సో ఇలా ఈ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ మనం షేడ్ చేసి ఇలా యారో మార్క్ పెట్టి ఉత్కళ్ తీర ప్రాంతం, ఉత్కళ్ తీరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి కొంచెం పైకి ఎగ్జాక్ట్లీ పెట్టాల్సిన అవసరం అయితే సరే వస్తే సంతోషమే, బట్ కొంత అటు ఇటుకైనా పర్లేదు కానీ పూర్తిగా మారిపోవద్దు అన్నట్టు. ఇది ఉత్కళ్ తీరము. ఆ తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అంటాము. సర్కార్ తీరం అన్నప్పుడు మనము ఇలా ఐడెంటిఫై చేసి ఆ నుంచి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఈ పులికాట్ సరస్సు వరకు ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. సో నెల్లూరులో శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుంచి మొదలు పెట్టుకుంటే నెల్లూరులో తడ మండలం వరకు ఉంటుంది. సో అది ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం ఇలా ఐడెంటిఫై చేసేసి ఇది సర్కార్ తీరం అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక సౌతర్న్ మోస్ట్ ప్లెయిన్ ఆఫ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్లో సౌతర్న్ మోస్ట్ ప్లెయిన్ వచ్చేసి మనకి తమిళనాడులో లొకేట్ అయింది. సో దీన్ని మనము కోరమండల్ తీర ప్రాంతం అని చెప్పేసి అంటాము. ఈ ప్రాంతము కోరమండల్ తీర ప్రాంతం. ఈ విధంగా తూర్పు తీర మైదానంలో, పశ్చిమ తీర మైదానంలో స్థానికంగా 3 పేర్లతోటి పిలవడం అనేది జరుగుతుంది. మనము ఈ ఇటువైపు 3 ఇటువైపు 3 మొత్తం 6 కూడా నేర్చుకుని ఉన్నట్లయితే ఎగ్జామ్లో అయితే అన్నీ అడగడు, ఒకే ప్లేన్లో నుంచి 3 అడగటం జరగదు. ఏ పార్ట్ అయితే మనకి ఏదైతే అడిగిండో ఆ పార్ట్ వరకు షేడ్ చేసి సర్కార్ తీరమే అడిగిండు అనుకున్నాము. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇంతవరకు షేడ్ చేసి సో దిస్ ఈజ్ సర్కార్ ప్లెయిన్ అని చెప్పేసి మనము ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో మనకి ప్లెయిన్స్లో ఇండో గంగాటిక్ ప్లెయిన్ మనం చూసుకున్నాము,
ఇండో గంగట్ ప్లేన్ కూడా మనకి సింధు మైదానము, గంగా మైదానము, బ్రహ్మపుత్ర మైదానము చెప్పుకున్నాము. ఇండస్ ప్లెయిన్, గంగా ప్లెయిన్ అండ్ బ్రహ్మపుత్ర ప్లెయిన్. తర్వాత వచ్చేసి సౌత్ పెనిన్సులర్ ప్లాటూలో వచ్చేసి మనకి వెస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్. ఇవే ఇండియాలో ఉన్నటువంటి ప్లెయిన్స్. సో వీటిని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇంకొకటి మనకు అడిగిండు రన్ ఆఫ్ కచ్. రన్ ఆఫ్ కచ్ ఇది ఇగో ఈ ప్రాంతంలో ఉంటుంది. గుజరాత్లో ఈ ప్రాంతంలో రన్ ఆఫ్ కచ్ని కూడా మనకు ఐడెంటిఫై చేయమంటాడు. రన్ ఆఫ్ కచ్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇలా ఇది ఉప్పు నీటి కయ. ఎందుకంటే సముద్రపు ఆటుపోట్లు వచ్చినప్పుడట సముద్రపు నీరు ఇలా లోపల కొంత రావటం ఇలా ఈ ఈ ప్రాంతం వరకు అన్నట్టు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక పెనిన్సులర్, 3 వైపులా నీళ్ళు ఉంటుంది, ఇటువైపు భూభాగం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో అట నీళ్ళు ఆటుపోట్లు వచ్చినప్పుడు సముద్రపు నీరు రావటము, భూమి మునిగిపోవటము, ఆ తర్వాత మళ్ళీ వెనక్కిపోవటము, నిలిచిపోయినటువంటి నీళ్లు పేరుకుపోయి ఆ నీరు ఆవిరైపోయి ఉప్పు మిగలటము, ఒక ఉప్పు నీటి కయ్యలాగా తయారైంది అన్నట్టు. అది మనకి మగధీర సినిమాలో గుర్ర వేసుకొని పోతున్న మొత్తం తెల్లగా కనిపిస్తుంది చూసినరా, ఈ ప్రాంతంలోనే షూటింగ్ చేసినట. రన్ ఆఫ్ కచ్, రన్ ఆఫ్ కచ్ అంటారు. సో ఈ ప్రాంతంలో రన్ ఆఫ్ కచ్ని మనకి ఐడెంటిఫై అయినప్పుడు ఇక్కడ అక్కడ డాట్స్ పెట్టేసి ఇలా ఇటువైపు బయటకు ఒక ఆరో మార్క్ పెట్టి రన్ ఆఫ్ కచ్, కచ్ ప్రాంతం అంటారు దాన్ని, కచ్ ప్రాంతం అంటాము. ఇట్ ఈజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గుజరాత్లో ఉంటుంది అన్నట్టు. సో ఆ తర్వాత మనకి కన్యాకుమారి కూడా ఐడెంటిఫై చేయమన్నాడు. కన్యాకుమారి వచ్చేసి మనకి ఇట్లా లాస్ట్ ఇక్కడ. యాక్చువల్గా మనకి కన్యాకుమారి అనేది తమిళనాడు రాష్ట్రం కిందకు వస్తుంది. 3 సముద్రాల కలయిక ప్రాంతము, ఇటు బంగాళాఖాతము, ఇటు అరేబియా సముద్రము, దక్షిణాన ఉంటుంది హిందూ మహాసముద్రం. 3 సముద్రాలు కలిసేటటువంటి ప్రాంతము. 3 సముద్రాలు కలిసే ప్రాంతాన్ని గుర్తించండి అని కూడా అడగచ్చు. అప్పుడు ఇక్కడ పెట్టేసి ఇది కన్యాకుమారి అని చెప్పేసి ఇక్కడ కన్యాకుమారి అని రాయాలి, కన్యాకుమారి. అదేవిధంగా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ భారతదేశపు మధ్య గుండా పోతుంది కదా, కర్కట రేఖను గుర్తించండి అంటాడు. అన్నప్పుడు మనము ఇలా ఒక స్ట్రైట్ లైన్ కానీ లేదా ఒక డాట్స్ తోటి ఒక లైన్ కానీ ఇలా గుర్తుంచుకుంటూ కర్కట రేఖ, కర్కట రేఖ ఇలా ఇన్ఫ్యూజ్. ఆ తర్వాత వచ్చేసి 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ని కూడా ఐడెంటిఫై చేయమంటాడు. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము అన్నప్పుడు మనకి ఇలా పోతుంది, ఇలా పోతుంది. వీలైతే ఈ పటంలో లేదా ఇంకొక పటంలో అయినా కన్ఫ్యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు మరి అంటే పటం మార్చాలి, వేరేది తీసుకోవాలి మీరు. అందుకే ఒక 5 లేదా 6 అవుట్లైన్ మ్యాప్ మీరు సిద్ధంగా ఉంచుకున్నట్లయితే దాన్ని ఇది 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్, దీన్ని మనము 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము. ఎందుకు దీన్ని ఐడెంటిఫై చేస్తున్నాము చెప్పండి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్? వాట్ ఈస్ ద స్పెషాలిటీ? సో 82.5 డిగ్రీ ఈస్టర్న్ లాంగిట్యూడ్ ఆధారంగానే మనము భారతదేశ ప్రామాణిక సమయాన్ని నిర్ధారించడం అనేది జరిగింది. సో IST ఇండియన్ స్టాండర్డ్ టైం భారత ప్రామాణిక సమయాన్ని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ధారించడం జరిగింది. ఎందుకు ఈ రేఖాంశం ఆధారంగా నిర్ధారించినాము దీనికి సంబంధించి ఒక వీడియోనే చెప్పుకున్నాం మనం. ఈ రేఖాంశము భారతదేశం మధ్య గుండా పోతుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ సమీపం నుండి పోతుంది ఇది. సో ఇది గుర్తించమన్నప్పుడు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అని చాలాసార్లు మనకి కర్కట రేఖ లేదా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము ఏదో ఒకటి చాలా సందర్భాల్లో అడగడం జరిగింది కాబట్టి వాటిని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. దీంతో ఈ మ్యాప్ని మనము ఆపేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మ్యాప్లో ఏం చేద్దామంటే భారతదేశం యొక్క సరిహద్దు దేశాలు, భారతదేశాన్ని అనుకున్నటువంటి సరిహద్దు దేశాలు. ఇంకొకటి మనకి ఇక్కడ ఇంకోటి కూడా ఐడెంటిఫై చేయొచ్చు. K2 శిఖరాన్ని గుర్తించడం కదా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి శిఖరం ఏంది? ఎవరెస్ట్ శిఖరం. ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా మనము ఐడెంటిఫై చేద్దాము. యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ టెరిటరీ, భారతదేశ ప్రాదేశిక ప్రాంతంలో అది లేదు. ఇది మన ఎవరెస్ట్ శిఖరము. బట్ అది నేపాల్కి ఆ తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో ఉంటుంది. భూటాను, నేపాల్ భూటాన్కి సంబంధించినటువంటి ప్రాంతంలో సిక్కిం స్టేట్ కదా, రైట్. నేపాలు, టిబెట్, భూటాన్ కాదు టిబెట్, నేపాల్ టిబెట్ ప్రాంతంలో ఉంటుంది. సో అది ఇక్కడ మనము ఈ ప్రాంతాల్లో ఎక్కడో ఐడెంటిఫై చేసి ఇది ఎవరెస్ట్ శిఖరము.
ఎవరెస్ట్ శిఖరం అని చెప్పేసి రాస్తే సరిపోతుంది. ఆ ప్రాంతంలో నేపాల్కి తర్వాత టిబెట్కి, అటువైపు టిబెట్ ఇటువైపు నేపాల్ ఉంటుంది అన్నట్టు. సో ఆ విధంగా ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని గుర్తించే సరిపోతుంది. ఆ తర్వాత మనము భారతదేశము సరిహద్దు దేశాలు దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్లో, సపరేట్ మ్యాప్లో మనం దాన్ని ఐడెంటిఫై చేద్దాము. భారతదేశంతో సరిహద్దును పంచుకునేటటువంటి దేశాలు ఏవి ఒకసారి చూద్దాము. భారతదేశం సరిహద్దు దేశాలు చూసినట్లయితే ఫస్ట్ మన దేశం నుంచి విడిపోయినటువంటి మన దయాది దేశం, మన పాలవులు అంటాం కదా, పాకిస్తాన్. ఇంకా ఈ ఏరియాలో ఇలా ఉంటుంది పాకిస్తాన్. ఇది వచ్చేసి ఇది పాకిస్తాన్. పాకిస్తాన్ తర్వాత వచ్చేసి మనం అలా నార్త్ సైడ్ ఇట్లా వెళ్ళిపోదాం. వచ్చేసినట్లయితే ఈ ప్రాంతం అంతా ఇదంతా చైనా కూడా భారతదేశంతో సుదీర్ఘమైనటువంటి సరిహద్దు కలిగి ఉన్నది, చాలా పొడవైన సరిహద్దు కలిగి ఉంది. సో టిబెట్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద పార్ట్ ఆఫ్ చైనాలో ఒక ప్రాంతం కాబట్టి టిబెట్ని సపరేట్గా మనం గుర్తించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఈ ఏరియాలో చైనాలోని టిబెట్ ప్రాంతం సరిహద్దు కలిగి ఉన్నది, ఇది టిబెట్. సో కాబట్టి చైనా గుర్తించి సరిపోతుంది, టిబెట్ సపరేట్గా గుర్తించాల్సినటువంటి అవసరం లేదు. ఇదంతా చైనా కూడా. ఈ కాశ్మీర్కి ఈస్ట్ సైడ్ నుంచి ఇలా చూసినట్లయితే ఇటు కాశ్మీర్ కావచ్చు, ఇటు ఉత్తరాఖండ్ స్టేట్ కావచ్చు, ఆ తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఇటు అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలతోటి చైనాకు సరిహద్దు ఉంది. ఆ తర్వాత వచ్చేసి నేపాల్ కూడా ఇగో ఈ ప్రాంతం ఇదంతా నేపాల్. సో ఈ నేపాల్ వచ్చేసి ఉత్తరాఖండ్ నుంచి ఇటు దాదాపుగా సిక్కిం స్టేట్ వరకు ఉంటుంది. సో ఇది నేపాలు, హిమాలయ పర్వతాలలో నెలకొన్నటువంటి దేశం నేపాల్. ఆ తర్వాత వచ్చేసి భూటాన్, ఇటు మన సిక్కింకి ఇటు అరుణాచల్ ప్రదేశ్కి మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతం, ఇది భూటాన్, ఇది ఒక దేశం. ఆ తర్వాత అంటే పాకిస్తాను, చైనా, నేపాల్, భూటాన్ వచ్చేసింది. తర్వాత ఇది బంగ్లాదేశ్, ఇది కూడా మన దయాదే. బంగ్లాదేశ్ అనేది ఒకప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండే, మన భారతదేశం నుంచి 1947లో ఇండియా పార్టిషన్ అయినప్పుడు పాకిస్తాన్ ఇక్కడ ఉండే దీన్ని అప్పట్లో ఈస్ట్ పాకిస్తాన్ అనేది 1971లో ఆ పాకిస్తాన్ నుంచి విడిపోయి సపరేట్ కంట్రీగా ఫామ్ కావడం జరిగింది. ఇది బంగ్లాదేశ్ చూసినట్టయితే అన్ని దేశాలతో పోలిస్తే బంగ్లాదేశ్కే పొడవైనటువంటి సరిహద్దు ఉంది మన భారతదేశంతో. దాదాపుగా బంగ్లాదేశ్ మొత్తము మన దేశంలోనే. ఇటువైపు వెస్ట్ బెంగాల్తో చూసినట్టయితే వెస్ట్ బెంగాల్ నుంచి ఇటు చూసినట్టయితే ఇటు ఈ రాష్ట్రం అస్సాం రాష్ట్రం కానీ, ఇటు మేఘాలయ కానీ, ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా దాదాపుగా ఇటువైపు ఏమో వెస్ట్ బెంగాలు, ఇక ఇటు సైడ్ మొత్తము నార్త్ ఈస్ట్ స్టేట్స్ మొత్తము బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నాయి. కాబట్టి దాదాపు 4000 కిలోమీటర్లకు పైన సరిహద్దుతోటి మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశానికి బంగ్లాదేశ్ తోటే సుదీర్ఘమైనటువంటి పొడవైనటువంటి సరిహద్దు ప్రాంతం ఉంది. ఇది బంగ్లాదేశ్ తర్వాత వచ్చేసి ఇటు మయన్మార్, ఈ ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇటు మయన్మార్. యాక్చువల్గా భారతదేశము చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కొంత ప్రాంతము ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకు సరిహద్దు ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ అయితే యాక్చువల్గా ఈ కాశ్మీర్ రాష్ట్రాన్ని మనం మొత్తం డ్రా చేసుకుంటున్నాం, కానీ 1/3 ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. దాదాపు 1/3 అంటే 3 భాగాలలో ఒక భాగము కాశ్మీరు మన కంట్రోల్లో లేదు. ఇగో ఈ ప్రాంతం మొత్తం దాదాపుగా ఈ ప్రాంతం అంతా ఇదంతా 1948లోనే పాకిస్తాన్లో ఆక్యుపై చేసుకున్నారు. దాన్ని మనము POK అంటున్నాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటున్నాము. ఇది వాస్తవాధీన రేఖ. యువతల వైపు భారతదేశం కంట్రోల్లో ఉంది, అటువైపు పాకిస్తాన్ కంట్రోల్ ఉంది. వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవడం వల్ల తిరిగి మళ్ళీ మనం దాన్ని ఆక్యుపై చేసుకోలేకపోయినాము. అక్కడ ఒక సరిహద్దు ప్రాంతం, దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ LOC అంటాము, లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అని చెప్పేసి మన సైన్యాలు ఇటువైపు, వాళ్ళ సైన్యాలు అటువైపు ఉండేటట్టుగా అప్పట్లో UNO వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు జోక్యం చేసుకొని కాల్పుల విరమణను ప్రకటించడంతో దాదాపుగా ఈ ప్రాంతం వాళ్ళ ఆధీనంలో ఉంది. కానీ వాస్తవానికి ఇది కూడా మనది అనుకుంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో కూడా మనకు కొద్దిగా సరిహద్దు కలిగి ఉంది అన్నట్టు. మనది అనుకుంటే మనది అనుకుని మనం దాదాపుగా
మనం మొత్తం గీస్తున్నాం, కాశ్మీర్ మొత్తాన్ని మనం చూపిస్తున్నాం. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు కొంత సరిహద్దు కలిగి ఉన్నటువంటి దేశంగానే గుర్తించుకోవచ్చు. తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇటువైపు మయన్మార్ దేశం అనేది ఉన్నది. ఆ తర్వాత శ్రీలంక దేశంతో మనకు డైరెక్ట్గా లింకప్ లేదు, భూమితోటి కలిసి లేదు. బట్ అది మన సమీప దేశంగానే చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా సరిహద్దు లేకపోయినప్పటికీ శ్రీలంకతోటి ఈ ఏరియాలో ఉంటుంది. శ్రీలంక ఈ ఏరియాలో, సార్ మనకి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను గీస్తలేదు. ఈ శ్రీలంకకి తర్వాత ఇండియాకి మధ్య జలాలు ఉంటాయి, నీటి భాగం ఉంటున్నట్టు. దాన్ని పాక్ స్ట్రైట్ అంటాం ఇంగ్లీష్లో. పాక్ జలసంధి అంటే రెండు విశాలమైనటువంటి భూభాగాలను విడదీసేటటువంటి జలభాగాన్ని జలసంధి అంటాము. దాన్ని మనం పాక్ జలసంధిగా మనం ఐడెంటిఫై చేయాలి. పాక్ జలసంధిని ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ ఒక గీత గీసి పాక్ జలసంధి. పాక్ జలసంధి అన్నప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అనుకుంటున్నాం. పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జలసంధి ఏం లేదు. పాక్ అంటే పిఏకే కాదు, పిఏఎల్కే పాక్, పాక్ స్ట్రైట్, పాక్ జలసంధి. దానికి ఇక్కడ మనకి మన్నార్ సింధు శాఖ అని చెప్పేసి అంటాము. సో ఇవి ప్రధానంగా భారతదేశంతో సరిహద్దును పంచుకునేటటువంటి దేశాలు పాకిస్తాను, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, సమ్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కొంత. తర్వాత వచ్చేసి శ్రీలంక మనతోటి భూ సరిహద్దు కలిగి లేదు, కాకపోతే మన సమీప దేశంగా శ్రీలంకను కూడా మనము ఐడెంటిఫై చేస్తాము. శ్రీలంక దేశము, పాక్ జలసంధి. ఇవి భారతదేశంతో సరిహద్దు పంచుకునేటటువంటి ముఖ్యమైనటువంటి దేశాలు. ముఖ్యమైన దేశాలు అన్ని దేశాలు కలిపిన ఇవి. తర్వాత వచ్చేసి మనకి ఇంకా మ్యాప్ ఐడెంటిఫికేషన్లో ఊటీ లేదా ఉదకమండలం కూడా మనకు వచ్చింది. నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి ఫేమస్ హిల్ స్టేషన్, దాన్ని కూడా మనము ఒకసారి ఐడెంటిఫై చేద్దాము. సో మనకి దక్షిణ భారతదేశంలో నీలగిరి పర్వతాలలో ఉన్నటువంటి వేసవి విడిది హిల్ స్టేషన్, ఫేమస్ హిల్ స్టేషను, అది ఉదకమండలం లేదా ఊటీ. అది ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఈ ప్రాంతంలో అంటే ఒక నగరాన్ని కానీ ఒక ప్రాంతాన్ని ఒక టౌన్ కానీ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఒక డాట్ పెట్టాలి. అది ఉన్న ప్రాంతంలో డాట్ పెట్టేసి డైరెక్ట్గా అక్కడ ఉదకమండలం రాయొచ్చు, లేదా ఒక యారో మార్క్ పెట్టేసి ఊటీ లేదా ఉదకమండలం అని రాయొచ్చు. సో మనకి నార్త్ ఇండియాలో కూడా హిమాలయాస్లో కూడా ఫేమస్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి చాలా, మనం చెప్పుకున్నాం. సో ప్రధానంగా హిల్ స్టేషన్లు వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి. కాశ్మీర్లో కూడా ఉన్నాయి, కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కాశ్మీర్లో టూరిజంగా అంత పెద్దగా ఫేమస్ కాలే. రకరకాల టెర్రరిజం వల్ల కావచ్చు, రకరకాల సమస్యల వల్ల. అసలు వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఉత్తరాఖండ్తో కంపేర్ చేస్తే కాశ్మీర్లోనే మంచి హిల్ స్టేషన్స్, టూరిస్ట్ ప్లేస్లు ఉండవలసి ఉండే. బట్ అక్కడ అంతా డెవలప్ కాలేదు బికాజ్ ఆఫ్ టెర్రరిజం. సో మనకి హిమాచల్ ప్రదేశ్లో వచ్చినట్లయితే హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏంటిది? షిమ్లా. షిమ్లా అనేది ఒక మంచి హిల్ స్టేషన్. అది సిమ్లా అనేది ఈ ప్రాంతంలో ఇది షిమ్లా ఇది. సో దాన్ని పక్కన ఒక యారో మార్క్ పెట్టి షిమ్లా అని చెప్పేసి రాయొచ్చు. తర్వాత హిమాచల్ ప్రదేశ్లోనే కులు, మనాలి, షిమ్లాకి నార్త్ సైడ్ ఉంటాయి. సో వాటిని ఇక్కడ మనకి ఈ ప్రాంతంలో ఇక్కడ కులు అని చెప్పేసి కులు, ఆ తర్వాత దానికి సౌత్ సైడ్ మనాలి అని చెప్పేసి ఐడెంటిఫై చేసి రాయొచ్చు. మనకి అక్యురేట్ చేయాలంటే మనకి మీరు ఖచ్చితంగా అట్లాస్ని దగ్గర పెట్టుకొని హిమాచల్ ప్రదేశ్ స్టేట్ని చూసి ఒకసారి ఐడెంటిఫై చేసి మీరు చేయండి. ఎగ్జాక్ట్లీ అక్యురేట్గా ఉండాల్సిన అవసరం లేదు, బట్ పూర్తిగా వ్యతిరేకంగా అయితే ఉండొద్దు, తప్పుగా ఉండొద్దు. ఆ ప్రాంతంలో కొంత ఐడెంటిఫై చేసి ఒక డాట్ పెట్టేసి వస్తే సరిపోతుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ స్టేట్లో వచ్చేసి మనకి చాలా ఉన్నాయి ఫేమస్ హిల్ స్టేషన్స్. అందులో మనకి వచ్చేసి డెహ్రాడూన్, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఉత్తరాఖండ్ డెహ్రాడూను. ఇది ఈ ప్రాంతం, ఇది ఇక్కడ మనకి ఒక డాట్ పెట్టేసి డెహ్రాడూన్. తర్వాత వచ్చేసి మనకి ముస్సోరీ డెహ్రాడూన్కి నార్త్ సైడ్లో ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇలా చేసి అన్ని దగ్గరగా ఉండటం వల్ల మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. అన్నీ ఒకేసారి అయితే అడగడు ఎగ్జామ్లో. సో మనకి ఇక్కడ కానీ మనం మాత్రం అన్నింటినీ ఐడెంటిఫై చేసుకోవాలి. ముస్సోరీ ఇది కూడా ఫేమస్ హిల్ స్టేషన్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టౌను. ముస్సోరీలో మనకి
ఐఏఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంది. అది ఐఏఎస్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ సెంటర్ ముస్సోరిలో ఉంది. ఆ తర్వాత వచ్చేసి డెహ్రాడూన్కి సౌత్ సైడు ఈ ప్రాంతంలో నైనిటాల్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫేమస్ హిల్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ హిమాలయాస్ అండ్ ఫేమస్ హిల్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ నీలగిరి హిల్స్, దట్ ఈజ్ ఊటీ ఆర్ ఉదకమండలం, అది ఇక్కడ ఉన్నది. ఆ తర్వాత వచ్చేసి మనకి ఐలాండ్స్ మనం ఐడెంటిఫై చేయలే. దీవులు ప్రధానంగా భారతదేశంలో 2 ద్వీప సముదాయాలు ఉన్నాయి. అందులో మనకి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఒక ద్వీప సముదాయము, ఆ తర్వాత అరేబియన్ సీలో ఒక ద్వీప సముదాయం ఉంది. బంగాళాఖాతంలో వచ్చేసి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఆల్రెడీ మ్యాప్లో ఈ ఐలాండ్స్ ఇలా ఉంటాయి, ఇట్లా. సో ఇలా ఉంటాయి కాబట్టి మనం వాటన్నిటిని ఒక సర్కిల్ చేసుకుంటూ ఇలా పెట్టేసి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అని రాయొచ్చు. ఇలా పెట్టేసి అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే, అండమాన్ నికోబార్ దీవులలో అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డ దీవులని అడిగిండు. అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల ఏర్పడ్డ దీవులను గుర్తించండి అన్నాడు. చూడండి, ఇండైరెక్ట్ క్వశ్చన్ అడిగిండు. భారతదేశంలో అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఏర్పడ్డ దీవులు ఏంటివి మనం చెప్పుకున్నాం. ఒక 2 దీవులు ఉన్నాయి. ఏంటివి అవి? ఎస్, నార్కొండం అండ్ బారెన్. ఈ ప్రాంతాల్లో మనము చెప్తున్నాం కదా, అక్యురేట్గా రావాల్సినటువంటి స్కేల్ ప్రకారంగా అక్యురేట్గా రావాల్సిన అవసరం లేదు. బట్ ఆ ప్రాంతంలో ఈడొకటి చాలా స్మాల్ ఐలాండ్స్ అనేటివి. సో అక్కడ మనము ఐడెంటిఫై చేసేసి బారెన్ అండ్ నార్కొండం. సో దీస్ ఐలాండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కానిక్ ఎరప్షన్స్. వాల్కానిక్ ఎరప్షన్ వల్ల, అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల, అంటే అగ్నిపర్వతము సముద్రం లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతము పేలి ఆ లావా బయటకు వచ్చి ఆ లావా కుప్పలా పేరుకుపోయి సముద్రం పైకి వచ్చి చల్లారిపోయి ఒక విశాలమైనటువంటి దీవులుగా ఏర్పడ్డటువంటి దీవులు, అగ్నిపర్వత ఉద్భేదనం వల్ల ఏర్పడ్డటువంటి దీవులు బారెన్ దీవి అండ్ నార్కొండం దీవి. ఆ తర్వాత వచ్చేసి మనకి ఇందిరా పాయింట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి అసలు యాక్చువల్గా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఈ నుంచి ఇటు కన్యాకుమారితో పోలిస్తే కూడా ఇంకా సౌత్ ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. సరే, మనకి బోర్డు మీద ప్లేస్ లేదు కానీ ఇందిరా పాయింట్ని ఐడెంటిఫై చేయండి అన్నప్పుడు ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో చివరి పాయింట్ వద్ద ఒక పాయింట్ని మనం పెట్టేసి చివర్లో ఒక పాయింట్ పెట్టేసి ఇది ఇందిరా పాయింట్ అని రాయాలి. ఇందిరా పాయింట్. సో అది మీరు అట్లాస్లో చూసి కరెక్ట్గా చూసి రాయండి. ఇందిరా పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ తర్వాత అరేబియా సముద్రంలో ఉన్నటువంటి ద్వీప సముదాయాన్ని లక్షద్వీప్ దీవులు అంటారు. లక్షద్వీప్ దీవులు. సో ఇవి అండమాన్తో పోలిస్తే చాలా తక్కువ వైశాల్యంలో ఉంటాయి. చాలా చిన్న దీవులు, ఇలా అసలు మనం చూస్తుంటే ఒక చుక్కల్లాగా ఉంటాయి అన్నట్టు. సో వీటిని మనకి లక్షద్వీప్ దీవులను గుర్తించండి అన్నప్పుడు వీటి చుట్టూ సర్కిల్ చేసేసి ఇక్కడ మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ లక్షద్వీప్ దీవులు ఇలా మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకొక పొలిటికల్ మ్యాప్లో మీరు ఏం చేస్తారంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ దేర్ క్యాపిటల్స్, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి యొక్క రాజధానులను గుర్తించండి. అది కూడా మనకి టెక్స్ట్ బుక్లో అడిగారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు టెక్స్ట్ బుక్లో చూసేసి ప్రతి రాష్ట్రాన్ని గుర్తించండి. దాని యొక్క క్యాపిటల్ సిటీ ఎక్కడ ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీ దగ్గర ఒక డాట్ పెట్టి దాన్ని గుర్తిస్తే సరిపోతుంది. అదేవిధంగా హిమాలయాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలను అడిగిండు. ఇంకోటి కూడా ఏమడిగింటే భారతదేశం నుంచి శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఐడెంటిఫై చేసాం. డైరెక్ట్ అడగలేదు, చూడండి. భారతదేశాన్ని శ్రీలంక నుంచి వేరు చేస్తున్న జలసంధి ఏది, దాన్ని గుర్తించండి అన్నాడు. దాని పేరు తెలవాలి, మళ్ళీ దాన్ని పాఠంలో గుర్తించాలి. సో భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేసే జలసంధి పేరేం పేరు? పాక్ జలసంధి. అది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మనం ఇంతకుముందే మనం గుర్తించడం జరిగింది. తర్వాత అడిగింది ఏంటంటే
హిమాలయాలు విస్తరించి ఉన్న రాష్ట్రాలు. హిమాలయాలు విస్తరించిన ఫస్ట్ మనం గీసినాం, హిమాలయ పర్వతాలు ఇలా గీసినాం మనం. హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటంటే, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండే, ఇప్పుడు అది రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్, దీస్ ఆర్ యూనియన్ టెరిటరీస్. రాష్ట్రం విషయంకి వచ్చినట్టయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఆ తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో బాగుండే, ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నటువంటి భాగాన్ని వేరు చేసి ఉత్తరాఖండ్ స్టేట్గా 2000లో సపరేట్ స్టేట్ చేయడం జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్కిం స్టేటు, తర్వాత వచ్చేసి నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఏడు నార్త్ ఈస్ట్ స్టేట్స్. మనకు తెలుసు కదా, భారతదేశపు 7 అక్క జిల్లాలు అంటారు ఈశాన్య రాష్ట్రాలని. సో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూరు, మిజోరాము, తర్వాత వచ్చేసి త్రిపుర, ఆ తర్వాత వచ్చేసి మేఘాలయ, అస్సాం. ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. అవన్నీ కూడా హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నటువంటి రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇవి 7, ఇది 1 8, 9, 10 రాష్ట్రాలు మరియు 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇంకొకటి కూడా ఉంది, మనం చెప్పుకున్నాం అంతకుముందే. పశ్చిమ బెంగాల్లో కొంత భాగము, చాలా స్మాల్ పార్ట్ ఆఫ్ ది వెస్ట్ బెంగాల్ స్టేట్ లొకేటెడ్ ఇన్ హిమాలయాస్. దిస్ రీజియన్ ఈజ్ కాల్డ్, మనము ఈ ప్రాంతాన్ని ఇక్కడ డార్జిలింగ్ ప్రాంతం అంటాము. డార్జిలింగ్ ఈ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ స్టేట్ ఇలా ఉండి ఇట్లా ఉండి ఇటు దాకా ఉంటుంది కదా, ఇంత దాకా ఉంటుంది కదా. ఈ డార్జిలింగ్ ప్రాంతం అనేది మనకి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతము హిమాలయాలలో లొకేట్ అయింది. వాళ్ళు కూడా చాలా కాలం నుంచి పోరాటం చేస్తున్నారు, సపరేట్ స్టేట్ కావాలని చెప్పేసి. దానికి గూర్ఖాల్యాండ్ అని పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు. సో ఎందుకంటే వెస్ట్ బెంగాల్ మిగతా పార్ట్ అంతా ఇండో గంగాటిక్ ప్లెయిన్లో భాగమైతే ఆ ప్రాంతం వరకు మాత్రమే, డార్జిలింగ్ ప్రాంతం వరకు మాత్రమే హిమాలయాలలో లొకేట్ అయింది. కాబట్టి మాకు సపరేట్ స్టేట్ కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు. సరే, ప్రస్తుతం అయితే కాలేదు. సో ఆ విధంగా చూసినట్టయితే వెస్ట్ బెంగాల్ కూడా హిమాలయాలలో లొకేట్ అయినటువంటి రాష్ట్రంగా కొంత చెప్పుకోవచ్చు, మొత్తం కాదు, ఒక 10-15%. సో ఆ విధంగా 7, 1, 8, 9, 10 రాష్ట్రాలు, కొంత పార్షియల్గా వెస్ట్ బెంగాల్ 11 రాష్ట్రాలని చెప్పుకోవచ్చు. తర్వాత 2 కేంద్రపాలిత ప్రాంతాలు. దీనికి స్పెషాలిటీ ఏంటంటే వీటికి స్పెషల్ స్టేటస్ అనేది ఉంటుంది కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రాలకు. ఎందుకంటే అవి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, మొత్తము పర్వతాలతోటి, గుట్టలతోటి, లోయలతోటి ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. సో తర్వాత రైల్వే నెట్వర్క్ కానీ, రోడ్ నెట్వర్క్ కానీ డెవలప్ అవ్వడానికి అవకాశం లేదు. సో ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి భౌగోళికంగా అననుకూలత ఉన్నది కాబట్టి, అనుకూలంగా లేవు కాబట్టి ఆ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము స్పెషల్ స్టేటస్ అయితే పశ్చిమ బెంగాల్కి అయితే ఇయ్యలేదు. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి డార్జిలింగ్ ప్రాంతాన్ని మాత్రము ఒక స్వయం ప్రతిపత్తి ప్రాంతంగా గుర్తిస్తూ దానికి కొంత స్పెషల్ ఫండ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కానీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మొత్తానికైతే స్పెషల్ స్టేటస్ లేదు. ఈ స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వము ప్రత్యేకంగా నిధులను, కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు అంటే సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ సెంట్రల్ స్కీమ్స్లో 90% ఫండ్స్ సెంట్రల్ నుంచే వస్తుంటాయి అన్నట్టు. వేరే అదర్ స్టేట్స్కి అయితేనేమో 50-50, లేదా సెంట్రల్ గవర్నమెంట్ 40 అయితే స్టేట్ గవర్నమెంట్ 60% అలా షేర్ తోటి ఆ స్కీమ్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. బట్ 90% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి స్పెషల్ స్టేటస్ ఉన్నటువంటి రాష్ట్రాలకు. అది దాని యొక్క స్పెషాలిటీ. హిమాలయ పర్వతాలలో నెలకొని ఉన్న రాష్ట్రాలు అవి మొత్తంగా 10, వెస్ట్ బెంగాల్తో కలిపితే 11, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇప్పుడు మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పిస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నట్టు. ఇది 3 సముద్రాలు ఉన్న ప్రదేశము గుర్తించండి అన్నాడు. 3 సముద్రాలు ఉన్న ప్రదేశం ఏంటిది? కన్యాకుమారి. సో ఇది ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్లో ఇంపార్టెంట్ అంశాలు. మీరు లెసన్ చదువుతున్నప్పుడు మనకి కనబడ్డటువంటి, మనకు ఎదురైనటువంటి ప్రతి ప్లేస్ని, అది ఒక టౌన్ కావచ్చు, లేదా ఒక సిటీ కావచ్చు, లేదా ఒక రివర్ కావచ్చు, లేదా ఒక ఏమంటారు పర్వత శ్రేణి కావచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా మనము మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. ఇంకోటి కూడా మనం మర్చిపోయాము, సరస్సులు గుర్తించలే. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్లో ఒక 3 సరస్సులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవడం జరిగింది కదా. ఆ
అందులో మనము ఆ 3 సరస్సులను మనము ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో అందులో మనకి పులికాట్ సరస్సు వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉందని చెప్పుకున్నాం మనము. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, తర్వాత తమిళనాడు ప్రాంతంలో అంటే ఈ ప్రాంతంలో ఉంటుంది. సో ఇది పులికాట్ సరస్సు. ఇది ఉప్పునీటి సరస్సు. ఎందుకంటే సముద్రపు నీరు లోపలికి చొచ్చుకొచ్చినాయి. ఎందుకు లోపలికి చొచ్చుకొచ్చినాయి? అది డౌన్ ఏరియా కాబట్టి, అది లోతట్టు ప్రాంతం కాబట్టి అలా లోపలికి వచ్చేసినాయి. సో అది పులికాట్ సరస్సులో చిన్న చిన్న దీవులు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. అందులోనే ఒకటి శ్రీహరికోట అనేది ఒక దీవి. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. ఆ శ్రీహరికోట దీవిలోనే శ్రీహరికోట అంతరిక్ష రాకెట్ ప్రయోగశాల ఉన్నది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అంటారు దాన్ని. సో అది పులికాట్ సరస్సు మనకి. ఆ తర్వాత వచ్చేసి కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే ఇదేమో సముద్రానికి ఆనుకుని ఉంది, ఎందుకంటే సముద్రం నీళ్ళు లోపలికి వచ్చినాయి. బట్ కొల్లేరు సరస్సు వచ్చేసి కొంత లోపలికి ఉంటుంది, ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది మంచినీటి సరస్సు, సముద్రపు నీరు లోపలికి రాలే. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైనేజీ అంటే కాలువలు వచ్చేసి ఈ ఈ కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఆ కొల్లేరు సరస్సు నిండితే ఒక కాలువ ధర అది బంగాళాఖాతంలో కలుస్తుంది అన్నట్టు. సో కొద్దిగా లోపలికి తీర ప్రాంతాన్ని ఆనుకుని కాకుండా కొంత లోపలికి గీయాలే కొల్లేరు సరస్సుని. సో అది కొల్లేరు లేక్, రైట్. ఆ తర్వాత మనకి ఒరిస్సాలో కూడా ఒక సరస్సు ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఒరిస్సాలో ఉన్నటువంటి ఆ సరస్సుని ఏమంటామో తెలుసా? చిల్క సరస్సు. ఇగో ఈ ప్రాంతం చిల్క సరస్సుని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్లా ఉంటుంది కొంచెం. ఇగో ఇది కూడా మళ్ళీ ఉప్పు నీటి సరస్సే, సాల్టీ వాటర్. చిల్క సరస్సు ఎందుకంటే సముద్రపు నీరు లోపలికి చొచ్చుకొని పోయినాయి. అది ఒక లోతట్టు ప్రాంతం కాబట్టి. సో చిల్క సరస్సు, పులికాట్ సరస్సు ఈ 2 సాల్టీ వాటర్ ఉప్పు నీటి సరస్సులు. అండ్ కొల్లేరు సరస్సు అనేది ఫ్రెష్ వాటర్ ఉంటాయి. ఇవి తూర్పు తీర మైదానంలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి సరస్సులు. వీటిని కూడా మనం గుర్తించాలి. సో ఆల్మోస్ట్ ఆల్ 99% మనము ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి దాదాపు అన్నిటినీ గుర్తించినాము. సరే, 1-2 మీరు ఒకసారి లెసన్ చదివి ఒకటే లెసన్ చదువుతూ పోతుండాలి. ఏ ప్రాంతం ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని వెంటనే మనము మ్యాప్లో ఐడెంటిఫై చేయాలి. ఆ విధంగా మీరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ వీడియోని ద్వారా మీరు మంచిగా మ్యాప్ పాయింటింగ్ ఎస్పెషల్లీ ఇండియాకి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ మంచిగా నేర్చుకున్నారని చెప్పేసి భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.